జాగ్రత్త ముందర చూడాలి, ఇంకా కింద చూడొద్దండి దయతో. ఇంకా చూసేంతసేపు చూశారు, మళ్ళీ ఇవి వదులుతూనే కిందనే చూసుకుంటూ పోండి ఇటు నుంచి పోయేటప్పుడు. అప్పుడు కింద చూడాలా, ఇప్పుడు పైన చూడాలా. అప్పుడు పైన చూశారనుకో కింద పడతారు. ఇక్కడ కింద చూశారనుకోండి ఏం పడతారు, కింద పడతారు. ఇక్కడ పైన చూడాలా, నా దిక్కు చూస్తూ ఉండండి. ఓకే. విశ్వాసం అనేది యాక్చువల్లీ టైటిల్ విశ్వాసం అని పెట్టుకున్నాం, కానీ నన్ను అడిగితే ప్రతి క్షణము యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి ప్రతి క్షణము ఎలా జీవించాలి అనేది నేర్చుకుంటున్నాం ప్రతి సండే. పొద్దున పడకల నుంచి లేచిన తర్వాత పడక మీదకి వెళ్ళేంత వరకు నేను ఎలా బ్రతకాలి ఈ భూమి మీద, నేను ఎవరిని ఏం చేయాలా, ఎలా నేను దేవుళ్ళ ఈ భూమి మీద బ్రతకాలనేది నేర్చుకుంటా ఉన్నాం. అంతేకాకుండా లైక్ 24 గంటలు ఒక విశ్వాసి యొక్క జీవితము ఎలా జీవించాలనేది ప్రతి సండే నేర్చుకున్న సబ్జెక్ట్. మీరు ఎప్పుడు దీన్ని రెఫర్ చేస్తూ ఉండండి. మీకు అనుమానం రావచ్చు, అవును రక్షణ పొందుకున్నా ఇంకా ఏంటి నా జీవితము ఎలా బ్రతకాలన్నప్పుడు ఈ యొక్క సిరీస్ మీకు యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఎప్పుడు వింటానండి, మీకు పెద్ద కన్ఫ్యూజన్ అంతా రిలీజ్ అవుతుంది. విశ్వాసం గురించి ఒక విశ్వాసి బాగా తెలుసుకోవడం చాలా అవసరం. లేదంటే ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఈ సబ్జెక్ట్ వినింటే ఇన్ని ఏళ్ళ నుంచి కొన్ని వారాల నుంచి చెప్తున్నా, సో ఇంకా ముందుకు కూడా కొంతవరకు ఉంది, నీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నావు అని కూర్చొని. నాకు బాగా తెలుసు నేనేం చేయాలో, నాకు అనుక్షణం ఏ కన్ఫ్యూజన్ ఉండదు, ఏం చేయాలా, ఏం ఆలోచిస్తూ ఉండాలా, ఎవరితో ఏం మాట్లాడాలా, అసలు నా జీవితాన్ని ఎలా జీవించాలి. సో ఈ సబ్జెక్ట్ ద్వారా ఇదే ప్రతి వారం మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో మీకు డౌట్ ఉంటే, ఇంకా కరెక్ట్గా వినలేకపోయింటే మళ్ళా పోయి ఈ సిరీస్ని వినండి. చాలా ఇంపార్టెంట్ సిరీస్ ప్లేయర్. ఇది తెలియకుంటే మీకు తెలియదు అసలు ఎలా జీవించాలో. ఓకే, రక్షణ పొందుకున్నాం, పాపములు క్షమించబడి ఉన్నాయి, చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాం, డెఫినెట్గా వెళ్తాం. యేసు ప్రభు రక్తం ద్వారా మనం వెళ్తాండి. అది మన క్రియల ద్వారా కాదు. అట్లని చెప్పి మనం క్రియలు లేకుండా ఉండలేము. సో ఈ గ్యాప్లో ఏం చేయాలా, నేను ఆయనకి చేరుకునేంత వరకు ప్రతి క్షణం ఏం చేయాలనేది మీకు విశ్వాసం విన్నప్పుడే అర్థమవుతుంది. ఓకే. సో అందుకనే పేరు కోసం విశ్వాసం అని పెట్టాం, కానీ యాక్చువల్ నన్ను అడిగితే అందుకే నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. నువ్వు నీతిమంతుడు, నువ్వు జీవించాలంటే విశ్వాసం కావాలా. అదే వింటున్నాం, అంటే ఎలా జీవించాలనేది వింటున్నాం ప్రతి సండే మన జీవితంలో. ఓకే. గత కొద్ది రోజులుగా వాక్యం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. వాక్యం యొక్క సత్యత, నమ్మకత్వము, ఇంకా ఏమంటారు తెలుగులో, ఫెయిత్ఫుల్నెస్, ఇంటిగ్రిటీ, the holiness of God's word, like గుణము, దేవుని వాక్యం యొక్క గుణాల గురించి నేర్చుకుంటాం. దాంట్లో ఉన్న గుణం గురించి నేర్చుకుంటా ఉన్నాం. గత కొన్ని 5-6 వారాలు, ఐ డోంట్ నో ఎన్ని వారాల నుంచి నేర్చుకుంటా ఉన్నాము. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం యొక్క గుణాల గురించి నేర్చుకుందాం. సో దేవుని వాక్యం చాలా నమ్మదగినది పిల్లరా. ఒక చోట రాయబడింది, దేవుని వాక్యము సజీవమైనది, బహుబలము గలదై ఉన్నది అని రాయబడింది కదా. తెలుసా సజీవమైందంటే ఏంటో? ఏంటి సజీవమైందంటే ఎట్లా చెప్పగలము? నిజంగా మీకు చెప్పాలంటే సజీవమైంది ఏంటంటే, వైర్ పోతుంది చూసారా, ఆడ లెఫ్ట్ సైడ్ చూడండి, పైన వైర్ పోతుంది పైపులో. మీరు సజీవమైంది ప్రాక్టికల్గా తెలుసుకోవాలనుకుంటే పోయి ఏలు పెట్టండి దాంట్లోకి, అది సజీవమైంది. వైర్లో ఏలు పెడితే ఏమవుతుంది, ఎంత సజీవమైందో మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా అదే మీనింగ్. ఇంగ్లీష్లో లైక్ గాడ్స్ వర్డ్ ఈజ్ అలైవ్ అండ్ పవర్ఫుల్ అని రాబడి. అలైవ్ అంటే యాక్చువల్ మీనింగ్ అదే. నువ్వు ఎలక్ట్రిసిటీ నీళ్ళు పాస్ అయినప్పుడు ఏం జరుగుతుందో దాన్నే అలైవ్ అంటాం, అని నువ్వు బతికున్నావు. సో అది బతికుంది. చూసేకి అట్లా నల్లగా ఏదో దారం మాదిరి పోతానట్లుంది కదా కదా కానీ దాంట్లో ఏలు పెడితే తెలుస్తుంది అది ఏదో అట్లే వ్యర్థంగా పడిందా, ఏదో పోతాను సార్ ఆడ పైపులో ఏదో ఉంది అని అట్లా అనిపిస్తుంది నీకు. కానీ ఏలు పెడితే తెలుస్తుంది నీకు అది ఏదో. ఓకే, ఎగ్జాక్ట్లీ దేవుని వాక్యం అట్లాదే. నీకు అనిపించచ్చు, ఏం సార్ నల్లగా ఉంది, ఏదో తెల్ల కాగితంలో నల్ల అక్షరాలని. నల్ల అక్షరాలు కాదు ఇవి సజీవమైనవి. ఇవి దీంట్లో నువ్వు చేయి పెట్టావు, నీ జీవితం దీంట్లో పెట్టావనుకో, నువ్వు ఎప్పుడు బతుకుతూ ఉంటావమ్మా. దాంట్లో ఏలు పెడితే చచ్చిపోతాం, దీంట్లో ఏలు పెడితే అనుక్షణం మనము జీవిస్తాం. అందుకే నా వాక్యము
ఆత్మయు జీవమునై ఉన్నవి అన్న 6:63 యోహాను సువార్తలో. ఓకేనా? స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది ఇప్పుడు కదా. స్విచ్ చేస్తే ఏం తిరిగిందమ్మా? ఎందుకంటే దాంట్లో ఏం వెళ్తుంది? జీవం వెళ్తుంది, లైట్ కరెంట్ వెళ్తుంది. నువ్వు ఈ వాక్యం అనే స్విచ్ ఆన్ చేసావనుకో నీ కిడ్నీస్ బాగవుతాయి. ఈ వాక్యం అనే స్విచ్ నువ్వు వేసావనుకో నీ జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని ఇది ఫ్యాన్ వేస్తూనే చల్లగా ఆలోచించి సార్ మీరు ఇప్పుడు చల్లగా అవుతుంది, తయారవుతుంది. ఇది ఎవరి జీవితంలో అనుక్షణము ప్రెస్ చేసి పెట్టినారు, ఆన్ చేసి పెట్టినారు వాక్యాన్ని. ఎట్లా ఆన్ చేస్తాం వాక్యాన్ని? ఐషు, వాక్యాన్ని ఎట్లా ఆన్ చేస్తావు? చెప్పాలా? వాక్యాన్ని ఎట్లా ఆన్ చేస్తాము? ఎట్లా సిస్టర్? గట్టి చెప్పండి, భయపడద్దండి, నేను కొడతానా ఇక్కడ? మ్యాథ్స్ తెలుగు టీచర్నా తెలుగమ్మ టీచర్నా ఏమనుకోటి గట్టి ఓకే. ఎట్లా ఆన్ చేస్తావు స్విచ్ని? నోటి మాట ద్వారా. దీన్ని అందుకే దేవుడు బీగం అని పిలుస్తాడు ఒక చోట. కీ, పరలోక తాళచెవులు ఎలా తెరుస్తాం? నోటి ద్వారా. ఓకే. దేవుని వాక్యము సజీవమైందంటే దానికి అర్థం. మళ్ళీ వస్తాను నేను ఈ వాక్యానికి ముందు తర్వాత. ఓకే. దేవుని వాక్యం యొక్క గుణాలు మనం నేర్చుకుంటాను. గత 2 వారాలుగా ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మేము ముందర చాలా జాగ్రత్త. ఇది జీవించే విధానం. ఇది జస్ట్ ప్రీచింగ్ అనుకోద్దండి, వచ్చాం కదా సండే నో. నేను జీవించే విధానం నేర్చుకుంటాను మనం. ఓకే. అందుకే సాతాను దేవుని వాక్యాన్ని నీ నుంచి దొంగలించాలని కోరుకుంటాడు. నువ్వు ఏమి ఇచ్చినా తీసుకోడు. ఏదో వచ్చావులేరా దూరం నుంచి చైన్ తీసుకొని పోంటే తీసుకోడు వాడు. పోనీ నన్నే తీసుకోరా నువ్వు ఎత్తుకొని పోంటే పోవడం. నిన్నేం చేసుకుంటా నేను? బైబిల్ చెప్తున్నా మీకు. మార్కు సువార్త 4లో దేవుడు మనిషిగా వచ్చి భూమి మీద అసలైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. వాడు నీలో నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోయేదానికి నీ దగ్గరికి వస్తున్నాడు. వాక్యం కోరుకుంటాడు వాడు నీ దగ్గర నుంచి. నీలో వాక్యం లేకుండా వెంటనే రాయబడింది, వెంటనే. అందుకే సాతాను వాక్యం ఎత్తుకొని పోతాడు పిల్లరా. ఎందుకు వాక్యం ఎత్తుకొని పోతాడు? ఎందుకంటే వాక్యం నీలో ఉంటే వాక్యం మీద నువ్వు భారం వేసి జీవిస్తావు. వాక్యమే లేకుంటే ఆ భారం ఏదో నీ మీద వేసుకుంటావు, లేకుంటే నీ భారం మీద వేస్తావు, నీ కనపడిన నీ కుటుంబం మీద వేస్తావు. భారం మోయలేక మీ కుటుంబము మీ జీవితము చల్లా చెదరైపోతుందని వానికి బాగా తెలుసు. మీకు చెప్పాను గత వారాల నుంచి వింటున్నారు. దేవుడు మిమ్మల్ని నన్ను తన వాక్యం ద్వారా సృష్టించాడు. అంత మాత్రమే కాకుండా సృష్టింపబడిన మనము, వాక్యం ద్వారా సృష్టించబడిన మనము వాక్యం ద్వారానే జీవించాలా అనేది దేవుని యొక్క సృష్టిలో ఆయన యొక్క ప్రణాళిక. ఆయన ప్రణాళిక అదే. సృష్టించాడు మనల్ని వాక్యం ద్వారా, తన నోటి ద్వారా. మన కిడ్నీస్ని, మన వెయిన్స్ని, మన ఆర్గన్స్ని, మన సమస్తాన్ని, సృష్టిలో ఉన్న సమస్తం వాక్యం ద్వారా వచ్చింది. అయితే ఇప్పుడు తన కోరిక ఏమంటే వాక్యం ద్వారానే ఇవన్నీ మళ్ళీ బ్రతుకుతూ ఉండాలా. అందుకే యేసుప్రభు అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన. వాక్యం ద్వారానే మనం ఇప్పుడు పోషించబడతాం. అందుకే వాక్యం మీలో లేదనుకోండి, మీరేం చేస్తారు? మీ బ్రతికే విధానమే వేరైపోతుంది. వాక్యం మీలో లేదనుకోండి, దేవుడు ఇచ్చింది ఎందుకు? వాక్యం భారమేమని. మీరు ఏం చేస్తారంటే వాక్యం మీద భారం వేయకుండా, ఎందుకంటే వాక్యం మీద లేదు కాబట్టి మీ మీద భారం వేసుకుంటారు. చాలామంది మీరు చూసింటారు, నేను ఒక పనికిరాని వాడిని, నేను అయోగ్యుడిని, లేకుంటే ఇంకా రకరకాలుగా చిత్రహింస బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇతరుల మీద భారం వేస్తారు. గత వారాల నుంచి మేము చూస్తూనే ఉన్నారు. భార్య మీద భారం వేయడం, పిల్లల మీద భారం వేయడం. ఎందుకంటే ఎవరి మీద భారం వేయాలో వాళ్ళ మీద ఆ వాక్యమే లేదు కదా ఆ వ్యక్తిలో. అందుకే మనుషుల మీద భారం వేస్తాను. బైబిల్లో మీరు చదివినట్లయితే బైబిల్ ఏమంటుంది? 55:22లో కీర్తనల గ్రంథంలో యెహోవా మీద భారం వేయుడి. 55:22 కీర్తనలో మీరు 1 పేతురు 5:7 చూస్తే ఏం రాబడి? మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. దేవుడు భారాన్ని మోసే బాధ్యత కలిగి ఉన్నాడు. దేవుడు ఎలా భారం మోస్తాడంటే తన వాక్యము ద్వారా. మనం వాక్యం మీద భారం వేయాలి పిల్లరా. సపోజ్ డాక్టర్ చెప్పాడు కిడ్నీలు చెడిపోయాలి అంటే ఏదైనా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. నువ్వు తీసుకుని పోయి నీ మీద భారం వేసుకొని, ఎందుకు నాకు ఇది జరిగింది, ఏంది ఇట్లా అయిపోయింది,
లేదంటే ఇంకా కుటుంబం మీద భారం వేసి, ఐ మీన్ అందుకని నన్ను సృష్టించినది. నువ్వు వెంటనే వాక్యం మీద భారం వేయాల. ఎందుకంటే కిడ్నీలు సృష్టించింది ఎవరు? వాక్యము. ఓకే, గాడ్ ఈజ్ దేర్, దేవుడే. వాక్యము దేవుడు రెండు ఒకటే. కానీ మీరు అర్థం చేసి, వాక్యం నా కిడ్నీలు సృష్టించింది. ఇప్పుడు నా కిడ్నీలు బాగాలంటే ఎవరి మీద భారం వేయాలా? వాక్యం మీద భారం వేయాల నేను. అందుకే వాడు ఏం చేస్తాడు సాతాను, నీలో అసలు ఆ వాక్యమే ఉన్నీడు. యేసయ్య తిన్న దెబ్బల చేత అనే వాక్యమే నీలో ఉన్నీడు వాడు. అందుకే మనకి వాక్యం కావాలా. వాక్యం తీసిపోయేదానికి వస్తాడు వాడు. వాక్యం దొంగతనం చేసే దొంగ వాడు. అందుకే వాక్యాన్ని వదలకూడదు పిల్లరా కదా. గత 2 వారాల్లో మనం చూసుకున్నాం, వాని దగ్గర 5 విధానాలు ఉన్నాయి వాక్యం లాక్కుండేకి. ఏం విధానాలు? ముందు చూడండి. ఫస్ట్ విధానం ఏంటి? శ్రమయు హింస. మీకు తెలుసు కదా, మళ్ళీ చదవాలా? మార్క్సు వార్త 4లో చదివితే వాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే శ్రమ హింస పెడతాడు. నాయన వింటాను, ముందర చూడండి. అసలు యేసుప్రభు దగ్గరికి మీరు వస్తూనే వాక్యం వింటున్నారు, పాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. వాడు చూస్తున్నాడు మీ జీవితాన్ని. వానికి అన్ని తెసి దురాత్మలతో నిండి ఉండే లోకం పిల్లరా. మనమే మన శత్రువులు. మిగతా వాళ్ళు మన పనిలే, మిగతా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మనమే బయటకు వచ్చిన వాళ్ళము. సో మనము సంతోషంగా ఉండకుండా ఉంటే వాళ్ళు రారు మన దగ్గరికి అని, రక్షణ పొందుకోరని వాడి ప్లాన్. అందుకే మనము సంతోషంగా ఆనందంగా దేవుడిచ్చే ఆ యొక్క సుఖాన్ని అనుభవించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? వాక్యం ఎత్తుకుని పోలా. జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎలా జీవించాలా ప్రతి క్షణం నేర్చుకుంటానమ్మా. వాడు శ్రమ హింస పెడతాడు. సపోజ్ ఐ మీన్ లైక్ బంధువు లేదో అంటారు, మీ ముఖం చూడం పో, మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారంట, మీ 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 నీళ్ళు తాగం పో అని. అదేదో పెద్ద మర్డర్ చేసిన వాళ్ళం మనం. అరే మంచి చోటుకి వెళ్తున్నాం, మంచి విషయాలు దేవుడిని తెలుసుకున్నాం. ఇంతవరకు జంతువుల్ని మొక్కేవాళ్ళము, చెట్లని మొక్కేవాళ్ళము కదమ్మా. సో ఆ విషయాలన్నీ మీకు తెలిసి రికార్డ్ అయ్యి చెప్పకూడదు అవన్నీ. ఓకే, సో మీరు చూసినట్లయితే హింసిస్తాడు వాడు, శ్రమ పెడతాడు మిమ్మల్ని. ఆఫీస్లో శ్రమ పెడతాడు, మతం అని, కులం అని, అదని కొట్టిస్తాడు. ప్రజలు కొడతారు బయట. బైబిల్ వాళ్ళకి అందుకే మనకు అందుకే వాళ్ళని అసహించకూడదు అంటాడు దేవుడు మనల్ని. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఎవరున్నారు వాళ్ళ వెనకాల? శత్రువు ఉన్నాడు, సాతాను ఉన్నప్పుడు. అందుకే శ్రమ అయినా హింస అయినా మన మీదకి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? వాక్యాన్ని వదిలేమని. చాలామంది నా జీవితంలో చూసే వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఉన్నారు యేసుప్రభు. ఆ శ్రమ హింస తట్టుకోలేక ఇంట్లో సార్ మా నాయన కొంతమంది ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొంతమంది జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువుని నమ్ముకున్నారు అంటూనే వెంటనే వాళ్ళు అలా ఐ మీన్ లైక్ మేము ఢిల్లీలో ఉన్న చాలా సమస్యలు చూసాం. మేము దాంట్లో పోలేను, కానీ టైం లేదు మన దగ్గర. మీకు తెలుసు, మీ జీవితం తెలుసు. మీ డాడీ కొట్టిన దినాలు ఉన్నాయి. పాప సుశీల, ఈ సాయి ఈరోజు కూడా వాళ్ళ డాడీకి తెలియకుండా వస్తుంది పాపం. ఈరోజు కూడా తను దాచిపెట్టి వస్తుంది. వాళ్ళ డాడీ ఉంటే చాలా కష్టం. ఆ పాప కొట్టిన దినాలు ఉన్నాయి. ఈరోజు కూడా మీ ముందర కూర్చోండి. కానీ ఏం చేస్తుంది అమ్మాయి? శ్రమ అయినా హింస అయినా ఏం చేయలేదు? దేవుని వాక్యాన్ని వదలలేదు. చాలామంది వదిలిన ఉన్నారు. సో వాడు ఫస్ట్ ట్రై చేస్తాడు. సో శ్రమ హింస ద్వారా ఏం తీస్తున్నాడు? వాక్యాన్ని. అంతవరకు మనం సక్సెస్ అవుతాం దేవుని కృపంలో. రెండోదే మనం ఇరుక్కుండేది. వాడు రెండో ట్రాప్ వేస్తాడు. అక్కడ ఇరుక్కోకుంటే 30 60 100 మనం ఫలిస్తాం. సెకండ్ ట్రాప్ ఏంటి? వాడు 3 మళ్ళా వాడుతాడు. ఏంటి అవి? కేట్స్ ఆఫ్ ద వరల్డ్, ఐహిక విచారాలు, ధన మోసం, మూడోది ఇతర ఆపేక్షలు. ఇప్పుడు వినండి, ఇక్కడ మీరు గమనిస్తే వాడు వాక్యాన్ని ఎత్తుకుపోవడం లాయడా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని మీరు అందుకే బైబిల్ సరిగ్గా చదవాలి మీరు. వానికి తెలిసిపోయింది ఈ వాక్యం వదలదేమే. ఈ ఏఎల్ చర్చిలో ఉన్న వాళ్ళు 90% వాక్యాన్ని వదలరు ఇంకా. అయితే ఏం నెక్స్ట్ మన దగ్గర ట్రాప్? వాడు నిన్ను వాక్యంలో ఉండకుండా చేయాలా, నీ నోట్లో వాక్యం లేకుండా చేయాలా, నీ శరీరంలో అనారోగ్యం ఉండేటట్టు చేయాలా. హలో పిల్లలకు జాగ్రత్త, కన్ఫ్యూజ్ చేయాలా నిన్ను. నీ ఇంట్లో డబ్బు లేకుండా చేయాలా. వాడు ఎట్లా చేస్తాడు? డబ్బు లేకుండా ఎట్లా నిన్ను రోగంలో వేస్తాడు? నీ ద్వారానే వేస్తాడు వాడు రోగంలో నిన్నే. నీ ఇంట్లో డబ్బులు లేకుండా చేసేది కూడా నీ ద్వారానే. సాతానికి ఏం శక్తి లేదు మా. వాడు నీ దగ్గర వాక్యం లేకుంటే వానికి బాగా తెలుసు నువ్వు మాట్లాడే మాటలేంటి? నెగిటివ్ మాటలే మాట్లాడతావు నువ్వు.
అందుకనే వాడు ఈ వాక్యాన్ని ఎత్తుకోదానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా నువ్వు వదలలేదు కాబట్టి నెక్స్ట్ ట్రాప్ ఏమంటే వాక్యాన్ని అణచివేస్తాడు. వాడు ఏం చేస్తాడు అణిచివేసేదానికి? నీకు తెలియకుండానే నీకు ఈ లోకపు ఆశల్లో పడేస్తాడు. నిన్న వారం చెప్పా, మీకు బాగా తెలుసు ఈ జనరేషన్లో, ఇప్పుడు మనకు బాగా తెలుసు. మొబైల్ టంగ్ అంటానంటే మనం ఏం చేస్తాం? నువ్వు బైబిల్లో టింగ్ అని పక్కన పెట్టి ఫస్ట్ ఎవరు వచ్చిందో, ఎవరు చెప్పి పంపించారో కదా అందరికీ తెలుసు నేనేం చెప్తున్నాను. సౌండ్ రాకూడదు, అదేదో దేవుడే వచ్చేసినట్లా దర్శనం చేస్తాడు దాన్ని. వాడు అట్లా అణిచేస్తాడు. వాడు లోకమంతా తెచ్చి మీలో వేస్తాడు. ఫేస్బుక్, వాట్సాప్ ఇవి చెడ్డమను, కానీ దాన్ని వాడుకునే విధానంలో నువ్వు డిసిప్లిన్గా లేవనుకో, నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటావు నీ భవిష్యత్తు, నీ జీవితాన్ని. వాడు అక్కడ వాక్యాన్ని అణిచేస్తాడు. నీకు తెలియకుండానే నువ్వు అణిగిపోతా అంటావు. దాంట్లో ఏం జరుగుతుందో ప్రపంచంలో, సినిమాటర్ గురించి, రాజకీయ నాయకుల గురించి. కొంతమందికి అందరు రాజకీయ నాయకులు కావాలా, వాళ్ళు చెప్పేదే అబద్ధం, మనకు బాగా తెలుసు. ఎందుకు వినాలా? ఎవరు నీ నాయకుడు, ఎవరు నీకు పోషిస్తాండేది? నాకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, కనీసం చీఫ్ మినిస్టర్ ఎవరో తెలుసాలి మనకి, అర్థమవుతుంది. హలో, కానీ కొంతమంది టీవీ ముందర కూర్చొని నాకు తెలుసు క్రైస్తవుల వాళ్ళు జీవితాన్నే పాడు చేసుకుంటారు. వాడు వాక్యాన్ని అణిచేస్తాడు. చర్చికి వస్తానో బాగుంది, పాడతానో బాగుంది, వీటి నుంచి పోతూనే బయటికి పోతూనే నిన్ను వాక్యంలో అసలుకి ఆలోచించినాడు వాక్యం గురించి. ఒకటైతే ఒకటి, మొబైల్, టీవీ, ఆ తర్వాత బంధువులు, స్నేహితులు. అందుకే నువ్వు బైబిల్ చదువుకోలేకపోతున్నావు, ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని దినమంతా ధ్యానించమంటే దేవుడు వాక్యాన్ని చెప్తూ బ్రతకాలి. మనము అనుక్షణం దేవుని మహిమ గురించి మాట్లాడుతూ ఉండాలి. ఎస్, వాట్సాప్ చూడాలి, అవసరం. ఎంప్లాయీస్ మీరందరూ ఉద్యోగస్తులు తప్పకుండా చేయాల్సి, ఆఫీస్లో పని, మీకు తెలుసు నేనేం చెప్తాను మీరు, బట్ యూ షుడ్ హ్యావ్ ఏ డిసిప్లైన్. నీకు వాడు పోనోగ్రఫీ చూపిస్తాడు, వానికి తెలుసు ఎందుకు చూపిస్తాడో. నీలో వాక్యాన్ని అణిచివేయాల. ధనం, మోసం, వాడికి తెలుసు యెహోవా ఆశీర్వాదం వలన వీళ్ళకి ఐశ్వర్యం వస్తుందని, కానీ నిన్ను ట్రాప్ చేంజ్ చేస్తాడు. వాడు ఏదేదో ఎవరిలోనో తీసుకొస్తాడు స్నేహితుల్ని, ఈ విధంగా సంపాది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయి, అక్కడ ఇన్వెస్ట్ చేయి, ఈసారి టైట్ తీకుంటే పర్లేదులే, ఈ నెలకు మాత్రం ఇన్వెస్ట్ చేయి, మళ్ళా చూసుకుందాంలే నెక్స్ట్ మంత్. రకరకాలుగా మిమ్మల్ని వాడు డబ్బు వచ్చేది లోకం నుంచి అని మిమ్మల్ని మోసం చేస్తాడు. నిన్న వారం చూసుకున్నాం, ఇతర అపేక్ష, శరీరంలో నడచమంటాండి, అదే కోపము, క్రోధం. ఎందుకంటే నువ్వు వాక్యంలో లేవు కాబట్టి ఆ దారి తీసుకుంటావు. ఈ విధంగా వాడు ట్రాప్ వేస్తాడు. నాన్న అర్థమైందా? ఈ ట్రాప్లోనే 90% క్రైస్తవులు మనం ఇరుక్కుంటాం. దేవుడిని విడిచిపెట్టాం. మనం ఎవరన్నా అన్న విడిచిపెట్టామో, మాట్లాడరా మీతో, మీ ఇంటికి రాన్న పోరా, నువ్వు రాకుంటే పర్లేదు, నాకు ఏ శుభ్రం అంట, అంతా బాగుంది నాన్న. ఇక్కడి నుంచి పోయిన తర్వాత నువ్వు జీవిస్తున్న విధానం ఏంటి, నీ షెడ్యూల్ ఏంటి, వారం అంతా కనీసం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? సాయంత్రం అవుతున్నాయి, ప్రభు సన్నిధిలో కూర్చొని ఊరికి వేస్ట్గా మాట్లాడమంటే గంటల సేపు మాట్లాడతాం మనం. ఒక అరగంట సేపు నీ పిల్లలు నేర్చుకోవాలి కదా. నీ తర్వాత నా పిల్లలు తెలిసేది కదా, ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థన ఇంట్లో జరగాల. పొద్దునే లేచి కదా, 5:30కి లేచి కదా. ఓకే, కొంతమంది 6 గంటలకు, మీ టైం, ఆఫీస్ టైం బట్టి. నేనేం టైం పెట్టాను 4 గంటలకు లేదా 3 గంటలకు. నో, యూ షుడ్ హ్యావ్ లైక్, అదర్వైజ్ నాలో వాక్యం అణిచివేయబడుతుంది. నేను దేవుడిని దూరం అయిపోతా, అనవసరంగా రోగాలకి నా శరీరం ఇవ్వబడుతుంది. యేసుప్రభు అదే చెప్పాడు, మీరు ప్రార్థన చేసుకోకుంటే మీరు శోధనలో పడతారు, సమస్యల్లో పడతారు, యాక్సిడెంట్లో పడతారు. వాడు కాసుకొని ఉన్నాడు ఎప్పుడు నష్టపరచాలని నిన్నని. నువ్వు ప్రభు సన్నిధిలో సమయం గడిపి వాక్యం చెప్పినప్పుడు, పొద్దున్న లేచి కన్ఫెషన్ చేసినప్పుడు, నువ్వు వీటిని అన్నిటినీ బంధించి నీ దిన జీవితాన్ని ఎంతో సంతోషంగా నువ్వు గడపగలవు. ఓకే, సో వాడు ఏం చేశాడంటే, ఎందుకు వాక్యాన్ని ఎత్తువల్ల మీకు చెప్తున్నాను, వాక్యం మీద భారం వేయకూడదని. సో ఎవరైతే వారమంతా తమ షెడ్యూల్ని, ఏది వద్దనడు దేవుడు. బైబుల్, మొబైల్ ఇచ్చింది దేవుడు, టీవీ ఇచ్చింది దేవుడు. నేను నమ్మే సాతాను కాదు, కానీ నువ్వు ఎలా వాడుకుంటావు అనేది సాతాను నిన్ను తన చేతుల్లో పెట్టుకోవాలనుకుంటాడు. టీవీ కానీ మొబైల్. ఓకే, అక్కడ స్ట్రిక్ట్గా ఉంటే నువ్వు వారం అంతా కూడా నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండవు.
30 60 100 ఫలించే వాళ్ళు ఎవరు? ఈ గుంపులో నుంచే. ఇప్పుడు కూర్చున్న గుంపులో నుంచే 30 60 100 ఫలించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు వాక్యాన్ని వినాలమ్మా దయతో. వాక్యాన్ని విని ఆ తర్వాత ఏం చేశారు చెప్పాలి గట్టిగా? ఏం చేశారు చెప్పండి? అంగీకరించారు. అమ్మ చెప్పండి, అంగీకరించారు. ఈ గుంపులో ఆ గుంపులో తేడా అంటే వాళ్ళు వాక్యాన్ని విన్నారు, బయటికి వెళ్ళారు, అణిచివేయబడుతోంది వాక్యము. కానీ ఈ గుంపులో ఎవరైతే సక్సెస్ఫుల్గా యేసు ప్రభుతో నడుస్తున్నారో ఆ గుంపుకు తేడా ఏమంటే విని ఎట్లా అంగీకరిస్తావు? దినమంతా నువ్వు పనిలో ఉన్నావు, ఆఫీస్లో ఉన్నావు, కానీ నీ నోట్లో నీ ఇమాజినేషన్లో ఎప్పుడు ఈ మాట ఉంటుంది, బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. నేను నీతిమంతుణ్ణి, నేను సింహం లాంటి వాడిని తండ్రి, నా కొద ఉండదు, నా పిల్లల మీద నీ కృప ఉంది తండ్రి, నా దేవుడు నువ్వు అన్నావు నీతిమంతుల ఇంట్లో, నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. నేను ధననిధి కలిగి ఉంటాను జీవితంలో, అప్పిచ్చేవాడుగా ఉంటాను కానీ అప్పు తీసుకునేవాడుగా ఉంటాను. ప్రభువా, నా కిడ్నీస్లో నీ సామర్థ్యం ఉంది, నా బ్లడ్లో నీ సామర్థ్యం ఉంది, నా బోన్స్లో నీ శక్తి ఉంది. కృతజ్ఞతలు తండ్రి. దినమంతా ఈ వ్యక్తి రిసీవ్ చేసుకుంటాడు. సిస్టర్ వింటానారా? దినమంతా ఈ వ్యక్తి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. విని ఈ వ్యక్తి ఏం చేస్తాడు? అంగీకరిస్తాను. అదే యేసుప్రభువు అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాటల వలన జీవిస్తాడు అని. ఈ వ్యక్తి దినమంతా ఫీలింగ్స్ చెప్పడు పిల్లరా, ఈ వ్యక్తి వాక్యం చెప్తాడు. అదే వాక్యం మీద భారం వేయడం అంటే అదే విశ్వాసి జీవించే విధానము. నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారంటే వాళ్ళు ఫిజికల్లో ఏం కనపడదు దాన్ని చెప్పరు. ఈవెన్ దో నేను అప్పుల్లో ఉన్నా, ఏదో కారణాన అప్పు అయిపోయింది, ఊహించకుండా అనుకోకుండా ఒక సమస్య వచ్చి పడింది, ఈ వ్యక్తి ఎక్కడ పోయినా దాని గురించి మాట్లాడు. ఈ వ్యక్తి దేవుని వాక్యం మాట్లాడతాడు. ఏమంటాడు ఈ వ్యక్తి? తండ్రి, సింహములకు లేమి కలుగును కానీ నా దేవుడుగు నువ్వు నాకు ఏ లేమి పెట్టవు తండ్రి. నా దేవుడు నా యొక్క సమస్త అవసరం తీర్చేవాడు. ఇది ఒక క్రైస్తవుడు జీవించే విధానం. ఈ వ్యక్తి ఎట్లా జీవిస్తున్నాడు? విన్నాడు, అంగీకరిస్తాడు. నా పిల్లలనైనా నీ యొక్క ఆలయంలో నిరంతరము జీవించే బిడలుగా ఉందురుగాక. నా కుటుంబం మీద నిరంతరం నీ జ్ఞానం, వివేకం, వివేచన ఉండును గాక. పరిశుద్ధాత్మ తండ్రి, నీ సామర్థ్యము నేను నా బిడ్డలు అనుక్షణం అనుభవించుదు గాక. తండ్రి, నీ కృతజ్ఞతలు, నీ పరిశుద్ధాత్మ వరాలతో నన్ను నా బిడ్డలు నింపునానా. మేము ఈ పట్టణంలో సువార్త చెప్తాం అయా, వీధుల్లోకి వెళ్ళి నీ గురించి చెప్తాం. నాకు స్వస్థత వరం ఈ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి స్వస్థత వరమే. నేను హాస్పిటల్కి వెళ్తాను తండ్రి, నేను నీకు మాట ఇస్తానా, నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండే రోగులతో సువార్త చెప్పి వాళ్ళని బాగు చేస్తాను తండ్రి. అద్భుతాలు చేసే వరమే నాకు. నాన్న, నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో వాక్యాన్ని 30 60 100 ఫలిస్తావు. నేను మీకు నిన్న వారం కూడా చెప్పాను పిల్లరా, దేవుని యొక్క వాగ్దానాలు ఆటోమేటిక్గా మన జీవితంలో నెరవేర్చబడవు. దేవుడు తన భాగాన్ని తను చేశాడు. తన కుమారుని ద్వారా పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని నీవన్నీ తీసుకొని తనలో వేసేసాడు. ఆ తర్వాత నిన్ను నూతన సృష్టిగా చేసి ఇప్పుడు నువ్వు పరిపాలించు, ఇప్పుడు నీ భాగం నువ్వు జీవించు. ఆదాము ద్వారా నష్టపోయింటివి, రెండవ ఆదాము ద్వారా నీకు తిరిగి అన్నీ ఇచ్చేసాను నేను, ఇక నీ భాగం మొదలుపెట్టు. అందుకే భక్తికి జీవం కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చేశాడు మనకు. మన భాగం ఏంటంటే మనం అనుక్షణము ఒప్పుకుంటా ఉండాల. నిన్న వారం నేను మీకు చెప్పాను పిల్లరా, అట్లే వచ్చి ఆశీర్వాదాలు పడవు, అట్లే వచ్చి నీకు శరీరంలో ఆరోగ్యం రాదు. ఎందుకంటే నువ్వు రక్షణ పొందుకోక ముందు నీ యొక్క నోటి ద్వారా, నీ యొక్క జీవించే విధానం ద్వారా ఆల్రెడీ నువ్వు సమస్యలతో బంధించబడి ఉన్నావు శరీరంలో, మనస్సులో. ఇప్పుడు నువ్వు దాన్ని వాక్యం చెప్పడం ద్వారా నీ యొక్క మొత్తం లైఫ్ని చేంజ్ చేసుకుంటూ పోతావు. నిన్న వారమే నేను చెప్పాను, నాకు బాగా గుర్తుంది. ఒక మంచి గార్డెన్ చూశారనుకోండి, సపోజ్ బృందావన్ గార్డెనే చూశారనుకోండి, అందంగా ఉంటుందా? ఎందుకు చెప్పండి ఆ గార్డెన్ అంత అందంగా ఉంది? అమ్మా, ఎందుకుంది? ఆ గార్డెన్ మీద పని చేశారు కాబట్టి, పని చేస్తున్నారు మనుషులు. ఆ గార్డెన్ వెనకాల ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అందుకే అందంగా ఉన్నది. నేను నిన్న వారం చెప్పాను, నేను ఒక వ్యక్తి ఫిజికల్లీ స్ట్రాంగ్గా 6 ప్యాక్
లేదంటే ఏ ప్యాక్ నాకు మనకు సరిగ్గా తెలియదు కానీ 8 ప్యాక్ ఉందనుకోండి ఆ బాడీ. కారణం ఎవరు? కొంతమంది ప్యాక్ లాగా ఉంటారు, కొంతమంది బ్యాగ్ లాగా ఉంటారు. ఏం దివ్య కోపంగా చూస్తాను? నా యొక్క స్టడీ ప్రకారము దేవుడు ఆదాముని 6 ప్యాక్లో సృష్టించాడు. ఇప్పుడు బ్యాగ్ లాగా తయారవుతున్నారంతా. ఎందుకు ఈ వ్యక్తి 6 ప్యాక్ ఉన్నాడు? ఎవరైనా మీరు చూసింటారు చాలామంది కొద్దిగా లైక్ ఎందుకు చెప్పండి. ఈ వ్యక్తి పొద్దున్న లేచి కనీసం గంట సేపు జిమ్కి వెళ్తాడు, ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తాడు కాబట్టి 6 ప్యాక్ ఉంది. అట్లే రాలే. ఈ వ్యక్తి 7 గంటల వరకు పడుకుంటాడు, సంచిలో కావలసినవన్నీ సంచి నాకేం సంబంధము, సంచి చూసుకుంటుందని నోట్లోకి జాగ్రత్తగా ఉండాలి ప్లారా. ఓకే, ఎందుకు ఆ గార్డెన్ అందంగా ఉంది? ఎందుకు ఈ వ్యక్తి బాడీ అందంగా ఉంది? కష్టపడుతూ ఉన్నారు ప్లారా. ఓకే, ఆత్మీయ జీవితం అంతే. ఆత్మీయ జీవితంలో నువ్వు అనుకున్నావు అనుకో, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాను ఇంకంతే అంటే బ్యాగ్ లాగా తయారవుతావు. ఆత్మీయ జీవితం కూడా బ్యాగ్ లాగా అయిపోతుంది మీది. సో ఏం చేయాలి ఈ వ్యక్తి? అనుక్షణం. సరే అక్కడంటే జిమ్కి పోవాలా, బరువులు ఎత్తాలా కదమ్మా. ఇక్కడ ఎట్లా నువ్వు ఆత్మీయంగా బహు అందంగా ఉంటావు? నేను చెప్తున్నా, ఆత్మీయంగా అందంగా ఉంటే నీ బాడీ కూడా అందంగా ఉంటుంది, 6 ప్యాక్ కూడా వచ్చేస్తుంది నీకు, నీ మనస్సు కూడా అందంగా తయారవుతుంది. ఏం చేయాలి ఈ వ్యక్తి చెప్పండి? వాక్యము చెప్తా ఉన్నాను. ఏనండి పిల్లరా? హలో, నేను నిన్న వారం కూడా చెప్పిన, మళ్ళీ చెప్పాలని నా కోరిక ఇది. నాకు ఒక పెద్ద ప్రశ్న ఉండేది నా జీవితంలో ఈ బైబిల్ని తెలుసుకున్న తర్వాత. నా యొక్క రక్షణ చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు దగ్గర టైం లేదు అని, ఎందుకంటే నేను ఏదో ఆడ పోతా అంటే జ్వరం వస్తా అంటే అలాంటి డాక్టర్ దగ్గర అడ్మిట్ అయ్యి నేను అప్పుడు యేసుప్రభువు గురించి చెప్తే నేను నమ్ముకున్నా. నా స్టోరీ కొద్దిగా డిఫరెంట్. నేను చాలా పూజల్లో నుంచి బయటకు వచ్చాను, ఈవెన్ మస్జిద్లో పోయి బయటకు వచ్చాను. నేను మీకు చాలాసార్లు పాతోళ్ళకి తెలుసు, నేను 5 టైమ్స్ నమాజ్ చదువుతా అంటే మస్జిద్కి పోయి 5 సార్లు. నాకు నమాజ్ అంతా వస్తాను, ఈ మధ్య మర్చిపోయాను. నేను చాలా గుళ్ళు తిరిగా, నేను చాలా మస్జిద్ దూరం, నేను వేరే వేరే స్థలాలకు కూడా పోయిచ్చా, ముస్లిం స్థలాలకు కూడా. నేను ఆ టైంలో అజ్మీర్ పోయినా. నాకు తెలుసు చాలా ఎవరు అడగకూడదు అనుకోండి ఈ ప్రశ్న ఇప్పుడు. ఓకే, నేను అట్లంతా వెళ్ళి చివరికి యేసుప్రభువు దగ్గరికి వచ్చా. అందుకని నాకు నా సెన్స్ కొద్దిగా వేరే ఉంటుంది ప్రభు గురించి. అందుకే నేను జాబ్ రిజైన్ చేయడం, నేను అందుకే సేవకు రావడం కూడా. అయితే నాకు ఒక ప్రశ్న ఏంటి వెంటాడుతా ఉండిందంటే, ఈరోజుకి కూడా ఈ గ్రంథంలో రాసిన విషయాలు చూస్తే చాలా ఆశీర్వాదంతో నిండి, మేలులతో నిండి, అనారోగ్యం లేని జీవితము, ఐశ్వర్యంతో నిండిన జీవితము, దేవునితో అనుక్షణం మాట్లాడే జీవితము, అద్భుతాలు చేసే జీవితం, అసలు లైక్ యేసుప్రభు జీవితం మనకి ఇచ్చిన దేవుడు ఒక వాటిలో చెప్పాలంటే. కానీ నేను చూశాను చాలా, ఎందుకురా క్రైస్తవుల్లో లేదు ఇది? ఎందుకు ఎప్పుడు చూసినా ఒక కష్టం తర్వాత ఒక ఆ ఇంట్లో ముఖ్యంగా బయట వాళ్ళ ఇంట్లోకి పోతే ఓకే, క్రైస్తవుల ఇంట్లోకి పోయినా కూడా అన్ని సమస్యలే. ఒక సమస్య తర్వాత ఒక సమస్య, కష్టాల తర్వాత కష్టాలే. నాకు పెద్ద ప్రాబ్లం ఏముందంటే, ఇక్కడ రాసినది ఎందుకు లేదు? ఇది అబద్ధమా, లేకుంటే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా? లాస్ట్కి నా కంక్లూజన్ ఏంటంటే, ఇది పచ్చి నిజం పిల్లలు. ఇక్కడ మనమే చేస్తున్నాం పొరపాటు. ఆ పొరపాటు ఏమో తెలుసా? పెద్ద పొరపాటు కూడా కాదు. ఇప్పటి నుంచి అదే చెప్తున్నా, పొద్దు నుంచి నేను వాక్యానికి విలువ ఏమ్మా? మనం శరీరానికి రొట్టె జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటూ ఉంటాము, కానీ నేను వాక్యము చెప్పకపోవడమే నా సమస్య వెంబడి సమస్యకు కారణం. కష్టం వెంబడి కష్టానికి కారణము ఒకటే, ముఖ్యమైన కారణము, నువ్వు దేవుని బిడ్డవి, దేవుడి యొక్క జీన్స్ నీలో ఉన్నాయి, దేవుడే స్వయాన నివసిస్తున్నాడు, కానీ నీ భాగాన్ని నువ్వు చేయకపోవడం. ఇప్పుడే చూసుకున్నాం 30 60 100 ఎవరు మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటా అంగీకరిస్తున్నారు. మనము వాక్యాన్ని మీద కాన్ఫిడెన్స్ లేదు, మనకు వాక్యాన్ని నమ్మం మనం. బైబిల్లో ఒక మాట రాయబడింది పిల్లరా, తీకండి, నేను అట్లే చెప్తాను మీకు. 1 యోహాను 5:14 లోకాన్ని జయించున్నది
మన విశ్వాసము అని రాయబడింది 5:16. ఓకే, లోకాన్ని జయించేది మన విశ్వాసం. మన విశ్వాసం అంటే ఏంటి? వాక్యం చెప్పడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. నేను వాక్యం చెప్పడం ఎందుకంటే అన్నానంటే, నేను చాలా డెలిబరేట్లీ కావాలని ఆ మాట అంటున్నా. చాలామంది ప్రీచర్స్ విశ్వాసం అంటారు, ప్రజలకు అర్థం కాదు విశ్వాసం ఏంద్రబ్బా నాయనా ఇది అని. ఏడన్నా అమ్ముతారా కొనుక్కుంటామా అనుకుంటారు. నేను అది ఆ పదమే వాడడం లేదు, మీరు గమనిస్తే. కానీ ఎందుకు వాక్యం చెప్పండి, వాక్యం చెప్తే వచ్చేదే ఏంది? విశ్వాసం. సో బైబిల్ ఏమంటుంది? విశ్వాసము ద్వారా నేను లోకాన్ని జయిస్తాం. లోకం అంటే ఏంటి? బేదరికము, దరిద్రము, శాపము, చెడ్డ ఆలోచనలు, కోపము, ఉద్రేకము, శరీర కార్య, ఇవంతా లోకం ప్లరా. లోకాన్ని జయించేది ఏదంట? ఎట్లొస్తుంది విశ్వాసము? నువ్వు ఎప్పుడైతే వాక్యము చెప్తా ఉంటావో, ఇప్పుడు చెప్తే కదా ఏలు పెడితే ఆడ ఏమవుతుందిరా? ఏమవుతుంది? ఏలు పెడితే కరెంట్లో జీవం వస్తుంది, వేరే టైప్ జీవము. ఈ వాక్యం చెప్తే ఎగ్జాక్ట్లీ అదే రండి అన్న జరిగేది. మనం ఎంత సోమరి జీవితం అంటే మనది. దేవుడు ఇంత గొప్ప భాగాన్ని తను చేసేసాడు, కష్టమైన భాగాన్ని తను చేసేసాడు. ఎందుకంటే ఒక ఆత్మని, కొత్త ఆత్మని పుట్టించడం ఎవరి చేత కాదు. ఒక కొత్త ఆత్మని నీలో పెట్టడం ఎవరి చేత కాదు. ఆ తర్వాత నీకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. తీసుకొని నిన్ను ఫ్రీ చేసి కొత్త స్పిరిట్ని పెట్టాడు. అది దేవునితో మాత్రమే సాధ్యం. ఆ తర్వాత భాగము, ఈజీ భాగం మనకి ఇచ్చాడు. అందుకే సాతాన్ని ఎత్తుకొని పోతాడు వాక్యము. నువ్వు చెప్పకూడదు దాన్ని, నువ్వు వినకూడదు, దాన్ని చెప్పకూడదు. ఎందుకంటే చెప్పనప్పుడు ఏం జరగదు నీ జీవితంలో? నువ్వు లోకాన్ని జయించలేవు, రోగాన్ని జయించలేవు, భయాన్ని జయించలేవు, నీ జీవితంలో జయం ఉండదు. అందుకే 30,000, 60,000, 100,000 ఎవరంటే వీళ్ళు అంగీకరించారు, అనుక్షణం అంగీకరించారు. ఎస్, వీళ్ళ జీవితంలో శోధన రాలేదా, సమస్య లేదా? అదే సాతానే వీళ్ళ జీవితంలో పనిచేస్తున్నాడు. కానీ వాళ్ళు ఇహలోకంలో అంటే ఆయన టైం అయ్యారు దేవునికి. అసలు దేవుని వాక్యం చెప్పరు. మొబైల్ నువ్వు నాశనం చేస్తాను నీ జీవితాన్ని వాడు. నువ్వు అనుక్షణం వాక్యం చెప్పే వ్యక్తిపై ఉండాలా. ఓకే, ఒక చిన్న సాక్ష్యం నేను చెప్తా. అనుక్షణము దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయడం, అదే బైబిల్ ఏమంటుంది? దీవారాత్రులు తెలుసు కదా మీకు. యెహోషువతో దేవుడు ఏమన్నాడు? యెహోషువ, నువ్వు మోసేలా కావాలా? నీకు అదే కదా కావాల్సింది. ఈజీ యెహోషువ, చాలా ఈజీ. నేను నీకు కష్టమైన పని ఏం పెట్టలే. మోసేలాగా నువ్వు సామర్థ్యమైన వ్యక్తివి కావాలా? కొంత టైం నాకు. నువ్వు చేయాల్సింది ఏమంటే, నువ్వు దివారాత్రులు దేవుని వాక్యాన్ని చెప్తా ఉండవు. అక్కడ చాలా బాగా రాయబడింది. నేను చాలా వేరే వర్షన్స్లో కూడా చదివాను నేను. ఈ జాషువా 1:8 ఈజ్ సూపర్ వాక్యం ద్వారా మన జీవితాలకు హత్తుకొని ఉండాల. యెహోషువ 1:8 అడిరాండి మీరు. ఓకే, సో ఈ యెహోషువ 1:8 ఏం రాయబడింది? 1:8లో నేను నిన్న చాలా వర్షన్స్ చూస్తే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా యెహోషువతో? చెప్పు నువ్వు, అప్పుడు నువ్వు చేయగలవు అన్నాడు. ఫస్ట్ చెప్పమన్నాడు దేవుడు, ఆ తర్వాత దాని ప్రకారం నువ్వు చేయగలవు. నేను చెప్తున్నా, మీలో చాలామంది పరిశుద్ధంగా జీవించాలా, కోప్పడకూడదు, నేను దయతో జీవించాలా, నా భర్తతో నేను ఎప్పుడు మంచిగా, భార్యతో మంచిగా ఉండాలా, నేను దేవుళ్ళ జీవించాలని మీకు అందరికీ కోరిక ఉంటుంది. కానీ ఎందుకు తెలుసా మీరు జీవించలేకపోతున్నారు? ఆడ రాయబడింది ఏం తెలుసా? నువ్వు పెట్టచ్చు కదరా, పెట్టలేరా మీరు? ఓకే, నువ్వు చెప్పు ఫస్ట్ జాషువా, నువ్వు చేయగలవు దాన్ని అంటాడు దేవుడు. ఓకే, సో ఇది సమస్యమా? ఎందుకు నువ్వు సమస్య తర్వాత సమస్యలో పడతానో తెలుసా? నీ నోటిని నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు అలవాటు లేదు. ఇప్పుడు నేను చెప్తా అంటే చాలా కష్టం. ఎందుకంటే వాడు కూడా ఉన్నాడు, వాడు యాదో తెచ్చి పెడతాడు నీ ముందర, కానీ నువ్వు వాడాలా. హలో, నాకు పాయింట్ గుర్తొస్తుంది, మీకు చెప్తాను నేను. సాతాన్ని జయించాలంటే మొండితనం ఉండాలి ప్లారా. ఇప్పుడు బ్రదర్ కెన్నీ తేగన్ ఎంతమందికి తెలుసు? ముందు చూడండి, ఆయన సాక్ష్యం నాకు గుర్తు వస్తుంది, చెప్తాను. నేను సెల్ గ్రూప్లో చెప్పాను. ఒకసారి ఆయన రక్షింపబడిన తర్వాత, అంతా బాగైన తర్వాత ఒకసారి జరిగిన సంఘటన. బైబిల్ చదువుతాడు ఆయన, తూగుతాడు బైబిల్ చదువుతాడంటే. ఎవరు తూగుతాడు? బైబిల్ చదువుతాడు. తూగు వస్తా అంటే లేచి ఇట్లా కళ్ళు తెరుచుకొని, సైతానా నువ్వు నన్ను నిద్ర పెడతావా? నేను లేచి బైబిల్ చదువుతా అని నడుచుకుంటే బైబిల్ చదువుతానంట. నీ విచిత్రం తెలుసా? ఆడు కూడా తూగుతాడంట. ఆయన
తూగుతా అంటే సాతానా ఇక్కడ కూడా నాకు తూగునిస్తావు నువ్వు, నేను విడిచిపెట్టిన బైబిల్. నేను అర్ధగంట చదవాలనుకోండి ఈరోజు, నేను గంట సేపు చదువుతా అని నడుచుకుంటేనే గంట సేపు చదువుతాను ఆయన. యుద్ధం చూడండి ఇది. ఆ తర్వాత ఆయన ఆ రోజు 4 గంటల సేపు, అర్ధగంట చదవాల్సింది బైబిల్ కదా, ఆయన లెక్క ప్రకారం టైం ప్రకారం 4 hours బైబిల్ చదివాడు. ఆ రోజు తర్వాత ఆయన కొద్దిగా వారం రోజుల్లో 15 రోజుల్లో ఇదే జరిగింది ఆయన జీవితంలో. ఆయన అర్ధగంట అంటే ఆయన గంట సేపు చదివాడు నడుచుకుంటా. ఏందైతే సాతాను తెస్తాడో, నిద్ర తెస్తావా నువ్వు, నిద్ర తే, నేను చెప్తాను నీ కథ. ఆ తర్వాత ఆయన సాక్ష్యంలో రాబడింది ఏమంటే, తన జీవితంలో ఇంతవరకు చచ్చిపోయేంత వరకు అట్లే జయించాలా. ఆయనకు ఇంకో సాక్ష్యం కూడా గుర్తొస్తుంది ఆయనది. ఆయన ఎట్లంటే, ఇప్పుడు సపోజ్ మనలాగా కూర్చోడు అనుకో, ఇప్పుడు ఆఫరింగ్ టైం వస్తుంది, నువ్వు నిర్ణయించుకుని వచ్చావు ఏమని, 100 రూపాయలు వేస్తాను నేను ఇరని. వాడు ఏం చేస్తాడు, 100 రూపాయలు వేలేస్తాను, పక్కన 50 రూపాయలు వేస్తాను, చిల్లర చేసుకో, నువ్వు 50. ఆయనంట ఎవరికి చెప్పేవాడు కదా, ఆయన పర్స్ తీసి 50 రూపాయలు వేయాలి అన్నాడు కదా, సరే 100 రూపాయలు వేయాలి అనుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. సాతాను ఏమంటున్నాడు, 50 ఎందుకు 100 వేస్తావు, మళ్ళీ రేపు ఇది చేయాలా, మన్నాడు ఇది చేయాలంటే, ఆయనకు మనీ పర్స్ తీసి పక్కన వాళ్ళకి ఎవరు చెప్పాడు, ఆయన ఇట్లా 100 రూపాయలు అల్లాడిచ్చి ఇంకో 100 రూపాయలు తీసి 200 అని, ప్రభువా 200 నీకు ఈరోజు నేను కానుకిస్తాను. సి దట్స్ వై దోస్ పీపుల్ సి ఆయన జీవితం, మీరు కెనితగిన జీవితం చదివితే ఆయన 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించిన జీవితము. లాస్ట్కి ఆయన పరిస్థితి ఏమైపోయిందంటే, యేసు ప్రభు సాక్షాత్తు చేరేసుకుని కూర్చొని మాట్లాడేవాడు ఆయనతో. చెప్పాను కదా, ఆయన పండ్లలో ఇప్పుడు క్యావిటీ రాలేదంట, 86 ఏళ్ళు బ్రతికినాడు ఆయన. మాత్ర ఎప్పుడు కడుపులో నోట్లో పోలేదు ఆయన జీవితంలో. అంతకుముందు మాత్రలోనే ఉండేవాడు రక్షింపడిన తర్వాత. ఎందుకు తెలుసా, ఆయన దగ్గర ఏముండదు తెలుసా, చెప్తున్నా సీక్రెట్, ఎందుకు అనారోగ్యపడకూడదని నేను చెప్పాను సెల్ గ్రూప్లో. నేను చెప్తున్నా ఈరోజు సీక్రెట్ మీకు. హలో, ఏంటండి ఎంతమంది వినాలనుకుంటున్నారు, చేయొద్దండి, వాళ్ళకే దొరికేది ఇదే. సిస్టర్ చేయొస్తారా మీరు? సి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు నేను చెప్పే పదం మా ముందర చూడండి అందరూ. నువ్వు జీవితంలో ఓడిపోకుండా, అనారోగ్యపడకుండా, నీ గుండెల్లో వేదన లేకుండా రహస్యం చెప్తున్నా బ్రదర్ కెన్ని దగ్గర రహస్యం ఇది నేను పాటిస్తాను. ఏంటి తెలుసా అది? ముందర చూడండి, నేను చెప్తాను మీకు. ప్రతి క్షణం జీవితంలో ఇతరులను దీవిస్తూ ఉండండి. చాలా ప్రొఫౌండ్ ట్రూత్ బైబుల్ మొదటి పేజీలో రాసి పెట్టుకోండి మీరు. చాలా గంభీరమైన లోతైన సత్యం మీకు చెప్తాను నేను. మన ముందర చూడండి, జీవితంలో చచ్చిపోయినా సరే ఎవరిని ఖర్చు చేద్దండి. అంటే ఉదాహరణకి ఏంటి నేను చెప్తున్నా, సపోజ్ ఈమె తప్పు చేసింది అనుకోండి, నా భార్య ఇంట్లో తప్పు చేసింది అంటే ఏదో చెప్పింది చేయలేదు. జనరల్లీ ఏమవుతుంది చెప్పండి, జనరల్లీ లోపల నొప్పించుకుంటా, ఏం మనిషి అసలు లెక్కలేదు, జనరల్లీ అవుతుంది కదా. నేను మీకు చెప్తున్నా, యేసయ్య చేరేసుకొని మీ ముందర కూర్చోవాలంటే, మీరంటే ప్రియులుగా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో లైక్ చిన్న బిడ్డను మనం ఎత్తుకుంటామే అట్లా నిన్ను ఎత్తుకోవాలంటే నువ్వు చేయాల్సిందేమో తెలుసా, ఆయన్ని బ్లెస్ చేయి. ఆయన ముఖం మీద లోపల నా భార్యను దీవిస్తానంటే, తను వర్ధిల్లును గాక, తను మేలులు చూచును గాక, తను నిరంతరం ఆరోగ్యంలోను గాక. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా, మీ యొక్క సేవకుడుగా, దైవ సేవకుడుగా, మీ యొక్క పాస్టర్గా, మీ బ్రతికినంత కాలము మీ గుండెలో వేదన చూడలేరు మీరు. మీకు చెడు జరగడం మీ జీవితంలో చూడలేరు. ఎంత చెడు వచ్చినా మీకు దేవుడు రానియడు. ఇది పరమ సీక్రెట్ ప్లరా. ఆయన జీవితాన్ని చూసి నేను నేర్చుకున్నా. కొన్ని ఏం నాకు తెలియదు అసలుకి ఇది ఏంటి నేను చెప్తున్నా, మళ్ళీ చెప్పమంటారా? ఎవరు ఏదో పాస్టర్ గారు నాకు చాలా వస్తుంటాయి ఇవి రకరకాలుగా. అంటే నా జీవితాన్ని ఆ దైవజనుడు నిజంగా ఆయన దేవుని కృతజ్ఞత అట్లా వాడిని భూమి మీద పెట్టినందుకు. ఆయన చాలా కోపిస్ట్ అంట పిల్లరా.
ఎవరన్నా ఏదన్నంటే ముక్కు పగలకూడదాం అనిపించదండి ఆయనకి, అంత మహా కోపిష్టి. దేవుడు చెప్పాడు, కెర్నీత్ నువ్వు మళ్ళా బెడ్ మీద పడాలా కోరుకుంటున్నావా నువ్వు అని రహస్యం చెప్పాడు. నేను చెప్తున్నా బిడ్డలు ఈడు ఎంతమంది ఉన్నారో, ఎన్నడే కానీ నువ్వు నోటును శపించేది విడిచిపెట్టు, అది చేయకూడదు. లోపల కూడా భర్త, నేను ఛాలెంజ్ చెప్తున్నా, ఈరోజు డేట్ రాసుకోండి, మీ భర్త దుర్మార్గుడైనా కూడా నేను మీకు ఛాలెంజ్ చెప్తున్నా, పుల్పిట్ నుంచి నా దేవుడు వింటున్నాడు, నీ భర్తని మహారాజుగా చేసుకోగలవు నువ్వు ఆ వ్యక్తిని దీవిస్తూ ఉంటే. సాతానుకు తెలుసు నువ్వు శపించినప్పుడు నువ్వు నాశనం చేస్తానవని, అందుకే నీ మీద నీలో వాడు ఉగ్రత పెడతాడు, శపించమంటాడు, చెడ్డ మాట్లాడమంటాడు, నువ్వు నాశనం చేసేదానికి, నిన్ను నాశనం చేసేదానికి. చచ్చిపోయేంత వరకు రహస్యాన్ని వదలదు. వాళ్ళు పీడిస్తూ ఉన్నా కూడా నువ్వు ఈజీగా తలస్థానంలోకి రావాలి అంటే నిన్ను పీడిస్తాండే వ్యక్తిని, వాళ్ళు నేను రక్తం తాగుతానని నీకు అనిపించినా కూడా పొరపాటును కూడా శపించదు. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది నీ గురించి ఆత్మీయ లోకంలో. సింహాసనాసుడు కూర్చొని ఉన్నాడు నీ తరఫున యుద్ధం చేయడానికి. నువ్వు చేయాల్సింది ఏమంటే, తండ్రి బిడ్డను నేను దీవిస్తాను, తండ్రి నా భర్తను దీవిస్తాను. చాలా తప్పుగా అనుకోదని చేతులు జోడించి చెప్తున్నా. చాలామంది భార్య భర్తల మధ్య ఏమంటారు దాన్ని, ప్రేమ లేదు, సఖ్యత లేదు. వై నాకు తెలుసు మీరు మంచోళ్ళని, ఆయన మంచోడే. మనము శపించి మన జీవితాల్ని నాశనం చేసి పెట్టుకున్నామ్మా. అందుకే బైబిల్ అంటుంది, వాడు మీ జీవిత చక్రాన్ని చిచ్చు పెడతా అన్నాడు, మీ నాలుక మీద అగ్నిని పెడతా అన్నాడు అని రాయబడింది. మనకు తెలియదు, ఏంది ప్రభా, నేను చర్చికి పోతా, ప్రార్థన చేస్తా, ఏంది ప్రభా ఇట్లుంది నా జీవితం, ఎందుకు మా మధ్య ప్రేమ లేదు, ఎందుకు మా డబ్బు లేదు అంటే. టుడే ఐ టోల్డ్ యూ ద సివియర్ సీక్రెట్, దిస్ ఇస్ లైక్ ఎక్స్ట్రీమ్. మీ రక్తములో పుష్కలం ఏమంటారు, అది ఆరోగ్యం ఉంటుంది. నేను చెప్తున్నాను మీకు, మీరు సమాధికి వెళ్ళేంత వరకు కూడా మీ శరీరంలో ఈ అనారోగ్యం పనిచేయదు. ఫస్ట్ ఇది చేయాలి, మీరు ఏది బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. ఎవరైనా సరే వాడు దినమంతా వాడు బిజినెస్ ఏమో తెలుసా, సైతాన్ వాడు, పాము వాడు. మీకు అనవసరంగా ఆమె ఇట్లా అనింది, అట్లనే నీ భార్య ఇట్లా చేశా, నీ భర్త ఇట్లా చేశా, ఇట్లా చేశా, మీ అత్త ఇట్లా చేశా, మీ చిన్నాన్ని ఇట్లా చేశా, నీకు ఎంత చేసింది తెలుసా, వాళ్ళు ఏం చేశారు నీకు, నువ్వు చావుని కోరుకుంటాను అట్లా మాట్లాడే. హలో, నాకు పదం గుర్తొచ్చా, జాగ్రత్తగా నేను పేరు, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. సెల్ఫ్ పిటీ అండ్ సెల్ఫ్ ప్రైడ్, దీస్ టూ ఆర్ ఎక్స్ట్రీమ్ సాటనిక్ వెపన్స్. సెల్ఫ్ పిటీ అండ్ ప్రైడ్, ఈ రెండు నరకం నుంచి లేచిన దయ్యాలు. ఈ రెండు. సెల్ఫ్ పిటీ అంటే తెలుసా ఏమంటారు, సెల్ఫ్ పిటీ అంటే నాకు ఇట్లా రే, నాకు ఇది చూపి, ముందర చూడాలి మీరు. సెల్ఫ్ పిటీ, నాకు గౌరవించలే, నన్ను పాస్టర్ని అడగలే, నేను అయ్యో నన్ను పట్టుకుంచుకోలే సార్, అది దయ్యము. ఆ తర్వాత ప్రైడ్, వాడు నాకు చెప్పుదానికి, నేను ఈ రెండు లూసిఫర్లు నీ జీవితంలో ఎప్పుడు రాకూడదు. అది జీవితమే కాదు. నాకు పట్టించుకోలే, నన్ను అడగలే, నన్ను ప్రైజ్లాడు చెప్పలే. సెల్ఫ్ పిటీ, నేను చచ్చిపోతారు అట్లా చేస్తే. నాకు అడగలే, నన్ను ఎవరు పట్టించుకోరు, నువ్వు ఎవడివి, నువ్వు పట్టించుకో, అందరినీ యేసయ్యలా పట్టించుకో, దేవుళ్ళ జీవించు. వాళ్ళు కాదు నీ జీవితానికి ఆధారము. వాళ్ళు అడిగితే ఎంత, అడగకపోతే ఎంత. నువ్వు మంచిగా ఉండు, నువ్వు ప్రేమించు, నువ్వు దయచూపు, నీ దేవుడు ఉన్నాడు కదా నీ పక్షం. అదే సమయంలో గర్వం, ఇంకొకరు కేర్ చేయకుండా నో. జీవితం చాలా మజా, తెలుగులో ఏమంటారు మజా, నాయుడు ఎంజాయ్ చేసే జీవితంలో రాయది. అందుకే యేసుప్రభు కాళ్ళు గడిగాడు. నువ్వు తగ్గించుకొని ఇతరులను ఆశీర్వదిస్తూ, ఇతరులు దీవిస్తూ నువ్వు ముందుకు వెళ్తా ఉంటే నీకు శత్రువు ఉన్నాడు. ఐ టెల్ యు, బైబుల్ నా చేతిలో ఉంది బిడ్డ, నేను అబద్ధం చెప్పను. మీకు నాకు ఎవరు శత్రువే లేరు. హలో,
నా దేవుడు నా ఎదుట సాక్ష్యం. నాకు ఎవరు లేరు. మీరు అనుకున్నాడు భాష నాకు మాట్లాడు నాకు సరిపోదేమో. ఏ క్షణం నాకు ఎవరి గురించైనా తలంపు వచ్చిందనుకో, నేను వారి జీవితంలో ప్రవేశిస్తాను, ఆశీర్వదిస్తాను వారిని. అందుకే ఇరిగిపోతుంది ఆ యొక్క లైన్. ఈవెన్ ఎవరన్నా ఎంత ఎక్స్ట్రీమ్గా నాకు ఏదైనా చేసినా కూడా నేను రాని దగ్గరికి సాతాన్ని గొప్ప రహస్యం మీద ఆశీర్వదించేది ఎన్నడే. కానీ ఎవరి గురించి ఈవెన్ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు స్టార్ట్ చేయండి, చూడండి 4-5 నెలల్లో ఏమవుతుందో. అందుకే వీళ్ళు 30 60 100 ఫలించి. ఓకే, సో బ్లెస్ చేయడం ఒకటి. సో ఏం నేర్చుకుంటున్నాం మనం? ముఖ్యంగా వాక్యము చెప్పాలి. ఓకే, నేను ఒక సాక్ష్యం వింటా అంటే మన ఒక దైవజనుడిది, నేను అది విన్నాక మీకు చెప్పాలనిపిస్తాను. ఈ దైవజనుడు ఇప్పుడు పాస్టర్ గారు, గొప్ప పాస్టర్ ఆయన ఢిల్లీలో. జాగ్రత్తగా విన్నాను అన్న, మీరు వింటానారా? మీ అన్న వింటానారా నా మాట? ఓకే. సో ఈ బ్రదరు చాలా మంచి మాట చెప్పాడు, మీకు ఎంకరేజ్ అని చెప్తా. ఎప్పుడు ఇతను 91వ కీర్తన ఎప్పుడు చెప్తా ఉంటాడు, అంటే వాక్యం చెప్తా ఉంటాడు. జస్ట్ 91వ కీర్తన గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన. ఎప్పుడు చెప్తా ఉంటాడు, తండ్రి నా పక్కన 1000 మంది పడినా, కుడిపక్క 10,000 మంది కూలిన విప్పతిన్నాను, తండ్రి నీ రెక్కలతో నన్ను కప్పి ఉన్నావు. ఇప్పుడు దినమంతా సో ఇదే చేయాలి మీరు. 91 సామ్ బాగా కంఠసం కూడా, 23 సామ్, 121 సామ్, ఆ తర్వాత స్వస్థత వాక్యాలు రోజుకి 20 సార్లు 30 సార్లు మీరు రావాలా. బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ ఐఎమ్ హీల్డ్. ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థ. 50 సార్లు 60 సార్లు రావాలా మీ శరీరంలో. ఇప్పుడు మీరు ప్రస్తుతం అనారోగ్యంలో ఉంటే 100 సార్లు చెప్పండి. అది కరెంట్లో ఏలు పెట్టినట్లేనైనా నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏం జరుగుతుంది వినండి. ఈ బ్రదర్కి ఎప్పుడు అలవాటు, మనం ఏం ప్రీచింగ్ వింటున్నారో మీరు సేమ్ అదే ప్రీచింగ్ ఆ చర్చిలో కూడా దేవుని కృపను ఆయన దైవజనుడు ఎప్పుడు ఈ వాక్యం చెప్తాను. ఎవరో దేవుడు చూపించాడు ఆయనకి ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో చూడు నువ్వు అని. ఓకే, ఏం జరిగిందంటే ఒకరోజు పొద్దున్నే, ఆయన కూడా తెలియదు, అప్పటి వరకు తెలియదు, జస్ట్ పొద్దున్నే లేచాడు. బెడ్ మీద నేను పంపించా కొంతమంది ఆ సాక్ష్యం. బెడ్ మీద నుంచి లేసానట్లే దేవుడు దర్శనంలో ట్రాన్సిషన్లోకి తీసుకెళ్ళాడు ఆయన. జస్ట్ పొద్దున్నే లేచాడు ఇంకా బెడ్ నుంచి. ఆ యొక్క దర్శనంలో ఏం చూస్తానంటే ఈయన ఒక కొండ మీద ఉన్నాడు. వింటానారా? మొబైల్ ఆఫ్ చేయండి తొందరగా. ఈయన ఒక కొండ మీద నిలబడుకొని ఉన్నాడు. ఆ ముందర ఇంకో కొండ మీద ఒక విచిత్రమైన జీవి ఉంది. ఈయన నేను ఇప్పుడు చెప్తాను లేదే, ఒక విచిత్రమైన జీవి అంటే దయ్యం కూడా కాదు, అది ఏదో ప్రాణి, అది రకరకాలుగా రెక్కలు ఏదో ఉందంట విచిత్రంగా, ఆయన కూడా చెప్పలేకపోయా. ఒక విచిత్రమైన ప్రాణి ఆ యొక్క కొండ మీద నుంచి మా ముందర చూడండి సిస్టర్, ఈయన మీదికి అది చాలా వేగంగా వస్తుంది, ఈయన మీద పడేదానికి. ఈయన చూస్తున్నాడు అట్లా. కరెక్ట్గా దగ్గరకు వచ్చినప్పుడు పక్క నుంచి యేసు ప్రభు వచ్చి ఆ యొక్క జంతువుని కొట్టాడు, పెడతాను చేత్తో. యేసు ప్రభు ముందర వచ్చి కొట్టాడు. ఆ ప్రాణి అది పడిపోయింది కింద, గిలిగిలిగిలి కొట్టుకుంటా ఉంది. యేసు ప్రభు పక్కన వచ్చి తన దిక్కు చూస్తానండి ఇప్పుడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక నువ్వు చేయాల్సింది చేయంటానంట ఇతన్ని. ఈయన వెంటనే ఆ శబ్దం వింటానట్లే తన కాలుతో దాన్ని కొడితే అది ఎక్కడికో మాయమైపోయింది పిల్ల అన్నప్పుడు. ఎందుకు ఈ కథ ఈ చెప్పానంటే సాక్ష్యము, దేవుడు చూపించాడు ఆయనకి, నువ్వు 91వ కీర్తన నువ్వు అనుక్షణం చెప్తున్నావు కదా, నీకు విరోధంగా ఆయన యొక్క నార్త్ ఇండియా నుంచి వస్తాడు, ప్రాంతం నుంచి, ప్రాంతం పేరు చెప్పడం మంచిది కాదు, జాదూటోనే ఎక్కువ చేస్తారంట ఆ ఏరియాలో. జాదూ చేతబడి ఈ వ్యక్తి మీదకి సేవకుడు కదా, ఈ వ్యక్తి సేవలో ఆపాలని ఆ ఏరియాలోనే ఈ వ్యక్తికి అంటే ఆ బంధువులు ఎవరో చెడుపు అంటారు, చెడుపు చేస్తారు, దయ్యాల్ని పంపిస్తారు, దురాత్మలు పంపిస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, మనకు వ్యతిరేకంగా ఏ విధమైన ఆయుధము వర్ధిల్లదు. అయితే దేవుడు ఏం చెప్తానంటే, చూడు నా భాగాన్ని నేను చేశా. ఏది భాగాన్ని యేసుప్రభు చేసినది? సైతాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు సాతానికి ఏ శక్తి లేదు కానీ వాడు ఏం చేశాడు, కింద గిలిగిలిగిలి కొట్టుకుంటున్నాడు కదా, వాని శక్తి అదే ఇప్పుడు కూడా. అయితే ఈ భాగాన్ని నువ్వు చేయాలా, అది దేవుడు ఆయన సంబంధించి. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తానని చెప్పండి దినమంతా అది. అందుకే నువ్వు వాక్యం చెప్తాన్నప్పుడు నీకు తెలియకుండానే చేతబడి చేశారు వాళ్ళు. చేతబడి నీకు మీద లేకుండా నేను ఆల్రెడీ వాడిని చంపేశా అంటే చేతబడి నీకు చెల్లదు.
కానీ నువ్వు వాక్యం చెప్పుకోకుండా ఉంటే ఆ గిలిగిలి కొట్టుకుంటుందే దాన్ని చూసి నువ్వు భయపడేవాడివి. భయం ఏం చేస్తుంది? విశ్వాసాన్ని తొలగిసేస్తుంది. అది నీ మీద ఎఫెక్ట్ పడేది. చూసారా? అందుకే వాక్యం చెప్తాన్నప్పుడు తనకు తెలియకుండానే ఆత్మీయలోకంలో ఏం చేశాడు? దాన్ని కిక్ కొట్టాడు. అదే చాలా అవసరం. నేను అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడు చెప్పాలి. దేవుని వాక్యాన్ని మీరు నేను చెప్పుకోకుంటే చాలా నష్టం మనం కలిగి ఉంటాం. అందుకే చూడండి 107:20 తిన్నాను. ఎవరన్నా కీర్తనల గ్రంథం 107:20 పాప పెడతానవా? 107:20 చెప్పాలి. ఇంగ్లీష్లో తెలుగులో రెండు పెట్టగలవా? లేదా? సరే తెలుగులోనే పెట్టండి, లేదంటే ఇంగ్లీష్లో పెడితే మేలు. ఇంగ్లీష్లో పెట్టరా, నువ్వు తెలుగులో చదువు. నేనా 107:20 చూడండి ఇక్కడ ఏం రాబడింది. 107:20 ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఓకే, ఇంగ్లీష్లో మీరు చూస్తే చాలా బాగా రాబడింది. ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. ఓకే, అండ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ దేర్ డెస్ట్రక్షన్. నాశనం నుంచి కాపాడినాడు. ఇప్పుడు మీరు తెలుగులో ఇంకోసారి చదువు నేను ఈ వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. హలో, ఇది మన తెలుగు బైబిల్లో పాత నిబంధన హీబ్రూ నుంచి డైరెక్ట్గా ట్రాన్స్లేషన్ అయింది. తెలుసు కదా మీకు? మన బైబిల్లో, తెలుగు బైబిల్లో ఒక ప్రత్యేకత అది. ఈ యొక్క పదం మీరు ఈ వాక్యం ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. తెలుసా మీకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏముంటుంది? కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఇది. అంటే దేవుడు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యాన్ని పంపించాడు. ఎందుకు? స్వస్థపరచడానికి. మనం పడిన గుంటలో నుంచి, అంటే ఆత్మీయ లోకంలో ఈ వాక్యము కంటిన్యూగా జరుగుతుంది. కానీ నీ జీవితంలో జరగాలంటే నువ్వు దాన్ని చెప్పే వ్యక్తిగా ఉండాలి. ఉదాహరణ మేము ఇస్తాను నేనండి. ఈ రూమ్లో మీకు తెలుసా జీటీవీ, సిటీవీ, ఎన్ఎన్ఈ టీవీ అన్నీ ఉన్నాయి. ఏమంటారు దాన్ని? ఛానల్స్ అన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి మీకు. ఇప్పుడు ఈ రూమ్లోనే అనేక ఛానల్స్ సంబంధించిన సిగ్నల్స్ ఉన్నాయి. ఎందుకు ఇది రావడంలా? ఇప్పుడు రిమోట్ తీసుకొని జీటీవీ వస్తామనుకోండి, వస్తుందా? దాంట్లో జీటీవీ వస్తుంది కదా. అదే సమస్య మంది. మన జీవితం మీద ఈ వాక్యము అనుక్షణము దేవుడు కంటిన్యూగా జరిపిస్తూ ఉన్నాడు. ఆగది ఇది. ఏమది? నీవు పడిన నీ రోగం నుంచి నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. నీవు నాశనం ఏం రాయబడింది అక్కడ? పడిన గుంటలో నుండి రాయబడింది. హీ సేవ్స్ యూ ఫ్రమ్ యువర్ డిస్ట్రక్షన్ రాయబడింది. ఇది కంటిన్యూగా జరుగుతుంది. నువ్వు టీవీ బటన్ వచ్చినప్పుడే దాంట్లోకి వచ్చేది, అది జీటీవీ కానీ ఈటీవీ కానీ. ఈ వాక్యం నీ జీవితంలో ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు బటన్ వచ్చినప్పుడు. ఏం బటను? నువ్వు వాక్యం చెప్పాను. అందుకే సామెతల గ్రంథం 4:21 ఏం రాయబడింది? 22లో నా వాక్యము దొరికిన వారికి జీవమును వారి సర్వశరీరమునకు. చూసారా? ఎవరికంట ఆరోగ్యం? ఎవరికి? దొరికిన వారికి. ఎంత బాగా దొరికిందో. హలో, సో మీరు నిద్రపోకోకుండా ఏనైనా ఓకే. వాక్యం ఏం చెబుతుంది? దొరికిన వారికి జీవమును వారి సర్వశరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇప్పుడారా, అందుకే నువ్వు అనుకుంటున్నావు, అమ్మా ఏం నా పాయింట్ ఈరోజు వాక్యం చెప్తా అంటే ఏమవుతుంది సార్? నువ్వు ఛానల్ ఒత్తినట్లే టీవీ కోసము. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని, అక్కడ రాయబడింది, ఆయన తన వాక్యాన్ని పంపి వారిని స్వస్థపరిచెను, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను అనేది హీబ్రూ భాషలో ఆ యొక్క బైబిల్లో చదివితే అది కంటిన్యూస్ టెన్స్ పిల్లరా. అది కంటిన్యూగా జరుగుతూ ఉండేది. అర్థమైంది పిల్లరా? మీ శరీరానికి స్వస్థత ఏడని చెప్పండి, వాక్యంలో ఉంది. నువ్వు వాక్యము కంటిన్యూగా చెప్పే వ్యక్తి అయితే నీ శరీరం నిండా ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది.
ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఛానల్ ఆన్ చేశాడు నీకోసం. శిలువ మీద తను చనిపోయిన తర్వాత నీ కొరకు ఆరోగ్యాన్ని ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు నీ చేతిలో ఉంది. అందుకే వాడు ఏం చేస్తాడు, సాతాను వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు నీలో లేకుండా. నువ్వు అనుకుంటావు విన్నాము, ఇటు నుంచి పోయినా ఇంకా ఇడిచిపెట్టు. నువ్వు మొబైల్లో టీవీలో బిజీ అయిపోయి అతను చచ్చిపోయా, డాక్టర్ చచ్చిపోయా, ఈ రోగం వస్తుందంట. ఎప్పుడు దేవుని వాక్యాన్ని మాస్టర్ కీగా పెట్టుకొని జీవితంలో పెదవుల మీద ఎప్పుడు వాక్యం ఆడుతూ ఉండాలి. ఓకేనా? రండి ఇంకో పాయింట్లోకి వెళ్దాం మనం. మొదలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. జాగ్రత్తగా జస్ట్ 5 minutes, 12 o'clock మనం ముగించి బలంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా ఇప్పుడు చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నవి. చాలా పెద్ద వాక్యం. ఏం చేస్తుందంట మా వాక్యము? ఇంగ్లీష్లో పియర్సింగ్ అంటే తెలుసా? ముందు చూడాలి. ఇప్పుడు హలో, ఇంగ్లీష్ ప్రకారము వాక్యం పొడుస్తుందంట మనల్ని. ఏం చేస్తుంది? పొడుస్తుందంట పిల్లరా. తెలుగులో శోధిస్తుందని రాయబడింది. ఎక్కడది? వాక్యం ఏం చేస్తుందంట? మన మనస్సులో, ఆత్మలో, శరీరంలో అన్ని చోట్ల ప్రవేశించేది. ఈ సృష్టిలో ఏదన్నా ఉందంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యం మన మైండ్ అంటే ఏముంది? థాట్స్, విల్, ఎమోషన్. స్పిరిట్లో ఏమున్నాయి? ఇంట్యూషన్, కన్సైన్స్, కాన్షియస్నెస్. బాడీలో ఫ్లెష్, బోన్స్ అండ్ బ్లడ్. 9, 3 3. ఓకే, ఇప్పుడు వద్దు, ఆడికి పోయి మళ్ళీ టైం పడుతుంది. సో వాక్యం ఎప్పుడు మనల్ని శోధిస్తూ ఉంటుంది. వాక్యం మన యొక్క మైండ్లోకి పోయి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పావు, ఈరోజు నువ్వు ఎందుకు కోప్పడ్డావు, ఎందుకు శపించావు, బైబిల్ చర్చిలో విన్నావు కదా అందరినీ ఆశీర్వదించాలని, ఎందుకు అట్లా చేసావని అనుక్షణం దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. పెద్ద సమస్య ఏమంటే అందరూ పాస్టర్ని తప్పు అనుకుంటారు. హలో, జనరల్లీ పాస్టర్లకు ఉండే టైటిల్ ఏంటంటే, ఈయన నా గురించే ఈరోజు ప్రీచ్ చేశాడు కదా. మీకు కూడా చాలాసార్లు వచ్చింటుంది. చాలాసార్లు ఏమనుకుంటుంది వాక్యం వినేటప్పుడు, మా ఆయన ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు నా గురించి, అందుకే ఈరోజు ఆయన పాస్టరా నా గురించే ప్రీచింగ్ చేసినాడు కదమ్మా. చాలామంది భర్తలు అనుకుంటారు, నా భార్య ఇంట్లో జరిగిన కథ అంతా ఎవరికి చెప్తా ఉంది? పాస్టర్ చెప్తా. అందుకే ఈరోజు ప్రీచింగు, లేదంటే చర్చిలో ఈ మధ్య ప్రీచింగు. అట్లా కాదు. మ్యాక్సిమం ఏ దైవజనులు చేయరు. నేనైతే ఉరువే చేయాలని కోరుకోను. ముందర చూడాలి. ఇప్పుడు అందరూ కింద చూస్తాను. నాకు తెలుసు మీ ఫోన్లు ఎవరైనా మీరు చేశారు, ఎవరైనా ఫోన్ నాకు ఆ బిజినెస్లో పన్ను నేను. అందుకే ఈడ మీరేదో ఫోన్ చేశారని టక్క నేను బైబిల్లో వాక్యం తీసుకొని మీ స్టోరీని తీసుకొని 2 జాయిన్ చేసి అట్లా గబ్బు పనులు చేయను నేను. హలో, అందుకే మంది ఎట్లా నడుస్తుంది? సీరియస్లో నడుస్తుంటాం మనం. మీరు ఏడన్నా ఏమన్నా చెప్పుకోండి, మనం కథలు దాంట్లో దూరము. ఇన్ కేస్ ఒక్కోసారి ప్రీచింగ్లో వస్తుంది పిల్లరా. ఇప్పుడు 4-5 వారాల నుంచి నేను 2-3 వారాల నుంచి కనీసం భారం వేయడం గురించి చెప్తానా, మాటికి భార్య భర్త అంటానా. కొంతమంది అనుకుంటారు నాకు తెలుసులే, నా గురించే ఇప్పుడు అదే పనికి చెప్తాడు చూడు. భార్య అంటాడు, భర్త అన్నాడు చూడు. అట్లా కానీ కాదు. నాకు తెలిసి ఎవరు చేయరు ఏ పాస్టర్. ఒకవేళ బైబిల్ మీరు చూస్తే సమస్య ఉందనుకోండి చర్చిలో, సంఘంలో. ఇప్పుడు కొరంది సంఘంలో వ్యభిచారం అనే సమస్య ఉండే. మీరు చూస్తే పౌలు దాని గురించే ప్రీచ్ చేశాడు. అక్కడ చెప్పాడు వాళ్ళకి. అది పాస్టర్ యొక్క ధర్మం, అది చెప్పడం జరుగుతుంది. నేను చెప్పా, ఈ సంఘంలో వ్యభిచారం గురించి ఆరి పారి ఈరి కూడా కొట్టేశాను నేను. నాకు తెలిసి మొత్తం పైనుంచి కింద వరకు ఒక 2 నెలలు. ఎందుకంటే వ్యభిచార దయ్యం దూరిండే, దాన్ని ఎక్కికూడి బయట పంపించాలి కాబట్టి దానికి సంబంధించి చెప్పాము మేము. చెప్పాలి, అది నా బాధ్యత. నేను ఈడ సినిమా యాక్టర్ గురించి చెప్పమంటారా? అంజలీదేవి, సావిత్రమ్మ, నేను ఎందుకు ఇంకా పాస్టర్ చెప్పాను? సుశీలమ్మ, ఎవరు వాళ్ళంతా మనకు మా టైంలో ఉండాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు మనకు తెలుసు. సావిత్రమ్మ అంతా ఉండేవాళ్ళు ఆ టైంలో. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సుశీల.
సుశీల ఐడియా ఉందే, అయ్యో నేను మర్చిపోయాను. ఈ వాక్యం గురించి చెప్పాలరా. నాకు ఆ వ్యాపారంలో పన్ను దయతో ఈ సంఘంలో పొరపాటును కూడా అట్లా అనుకోద్దండి. నాకు అట్లా కూడా ఎవరు మీరు ఫోన్ చేయరు, నాకు అది పెద్ద ఆశీర్వాదము. అలా మీ ఫోన్లే రావు, వచ్చినా ఏదన్నా ఎప్పుడన్నా ఏదన్నా వేరే టైప్లో ఏదైనా వస్తాయి, కానీ ఎవరైనా చెప్పుకోరు. అది చెప్పినా అంత చెత్తగా నచ్చాను. మీకు మాట ఇద్దాం ఈరోజు రహస్యము, నేను భయపడేది మీకు కాదు. అందుకే ఎవరైనా ఏదైనా చేస్తే నేను ముఖం మీద చెప్తా, ఫోన్లో చేసి బ్రదర్ తప్పు ఇది, సిస్టర్ తప్పు. ఓకే, నా భయం మీరు కాదు, నా పక్కన ఉన్నాడు ఆయన దేవుడు, ఆయన నా నుంచి పోకూడదు. ఎవరైతే నాకు వాక్యం నేర్పిస్తున్నారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు బాధపడకుండా ఉండాలని నా ప్రాణమంతా దాని కొరకే నేను వెయిట్ చేస్తాను. ఎట్లా చెప్పాలి మీకు, ఆయన్ని నేను ఎప్పుడు అయ్యా నువ్వు మాత్రం పోతే నా జీవితం నాశనం అయిపోతుంది, నువ్వు ఏం చెప్పమంటే అదే చెప్తా, ప్లీజ్ నాకు నువ్వు చెప్పిండేదే గుర్తు ఉండదానికి సాయం చేయి. ఆ పుల్పిట్ మీద ఎక్కిన తర్వాత నీకు విరోధంగా మాట్లాడకుండా సాయం చేయి, నేను బతిమలాడతా దేవునికి. నాకు బాగా తెలుసు అట్లా గలీజ్గా ఉంటే పరిశుద్ధాం దేవుడు వాళ్ళకి సాయం చేయలేడు. మీద చెప్పారా, నేను వచ్చినది దేవుని కొరకు దేవుని సేవ చేయాలని, అందుకే ఆడిపోను నేను. మీరు చూసిన వారమంతా మీరే నా బంధువులు, మీరే నా స్నేహితులు, మనకి ఎవరు లేరు ఈ ప్రపంచంలో. అలా మీరు ఆలోచించండి. 10-11 ఏళ్ళు లేదా 12వ సంవత్సరం ఇది, ఎవరి దగ్గర పోను నేను, అంతా మీరే, నా లోకమే మీరు. మీరు చూసారు ఆడని తిరుగుతాను సార్, ఆడ తిరుగుతాండి ఆయప, హలో మా పాస్ట్ ఎవరితోనో తిరుగుతాను. చూసారు ఎవరన్నా మీరు నన్ను ఏడన్నా బయట? దేవుని కృపలో నాకు బంధువులు కూడా ఎవరు లేరు. 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి పాపం, వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏదో వాళ్ళ సమస్యలు ఏదైనా పిలిస్తే కొంచెంసేపు ఉండి వచ్చేసా. మన రాజధాని ఎలా తెలుసా మీకు? హలో నేను నా ప్రియుడు ఇద్దరు ఆడే ఉంటాం. అసలు ఆ పిల్లలు వచ్చినా కూడా పోను నేను, వాళ్ళు వస్తాడారు పోతా అంటారు, లేదని అవసరం పడి నేను ఫోన్ చేస్తుంది. నేను ఎందుకు చెప్తానంటే పిల్లరా, ఓకే నా పాయింట్ ఏమంటే మంచి అలవాటు కాదు ఇది. పాస్టర్ నా గురించి ప్రీచ్ చేశా నేనంట, ఓకే ఏముంది నీ ఏదో తప్పుంటే సరి చేసుకోవచ్చు కదా, లేదంటే వాడు తినేస్తాడు నేనే, వాడు నాకుతాడు ఆవు నాకినట్లా, వాడితో నాకు ఇచ్చుకునేది మేలా, నేను చెప్పేది ఏదో వింటే సరిపోతుంది కదా. వాడు ఎంటర్ అయ్యి వాడు మొత్తం చింపేశాడు నేనే, అప్పుడు ఏం ప్రయోజనం? సౌలు దావీదుకున్న పెద్ద తేడా ఏం చెప్తాను నేను, నాశనం కావడానికి సౌలు దావీదు పైకి రావడానికి కారణం ఏమో తెలుసా? బైబిల్ చదవండి. సౌలు అంటే ప్రవక్తలు భయపడేవాళ్ళు, యాజకులు భయపడేవాళ్ళు. నోరు తెరిసి సమూయేలు దేవునితో ఏమన్నా తెలుసా, ఆ సౌలు నన్ను చంపేస్తాడయా, వానికి తెలిసి నన్ను చంపేస్తాడయా వాడు అని అంత భయపడేవాళ్ళు సౌలుకి. ఆ టైంలో వాళ్ళు పాస్టర్లు కానీ ప్రీచర్స్. దావీదులో ఉన్న గొప్పతనం ఏమో తెలుసా, దావీదు గాదు, సమూయేలు, నాతాను ప్రవక్తలతో అయ్యా మీరు నాకు చెప్పండి అయ్యా, ఏం చేయాలో చెప్పండి అయ్యా, నువ్వు పాపం చేశావు దావీదు, నువ్వు దుర్మార్గం చేశావు, హత్య చేశావు అన్నప్పుడు నాతాన్ని ఎదుట క్షమాపణ పొందుకొని ఒక చెడ్డ మాట కూడా నాతాన్ని అనుకోకుండా పైనుంచి తన కొడుకుకి నాతాన్ అని పేరు పెట్టుకున్నాడు. అందుకే దావీదు శాశ్వత కృపను పొందుకున్నాడు. నేను మీకు చేతులు ఎత్తి చెప్తున్నా, ఎన్నడే కానీ ఇంతకుముందే చెప్పా, దీవించండి కానీ పాస్టర్ ఇట్లా నాకు ఇట్లా ప్రీచ్ చేశా, వాళ్ళు ఇట్లా వద్దు, ఏం మేలు జరగదు నాన్న దాంతో. ఎప్పుడు ఇతరులను దీవించండి, పాస్టరే కాదు పరమ శత్రువును కూడా దీవించండి. పగ తీర్చుకునేది నా పని అన్నాడు ఆయన. నువ్వు పగ తీర్చుకొని సైతాన్ని చెవుల్లో చెప్తా ఉంటాడు. నీకు ఎంత నష్టం జరిగినా, ఇది నాశనం అయిపోయిందిరా నా కుటుంబం అనుకున్నా కూడా నేను చెప్తున్నా, నీ కాళ్ళు పట్టుకొని చెప్పమని చెప్తాను నేను. ఒకే ఒక మార్గము, ఎందుకంటే నీ కాపరిని నన్ను దేవుడు పెట్టాడు. నువ్వు దీవించు, ఆ వ్యక్తిని దీవించు. 2 నెలలు పడుతుందా 3 నెలలు పడుతుందా, చెడు చేయకురా. బైబిల్ ఏం రాసింది? నిన్న వారమా చదివాం మనము, మొన్న వారమా 20:12 యోబు గ్రంథంలో. చెడుతనము విషంగా మారుస్తుంది నిన్ను. చదువుతారు ఎవరన్నా 20:12?
యోబు గ్రంథం 20:12. చెడుతనము యా. వారి నోటికి తీయగా నుండెను. మైక్స్ ఎందుకు అట్లున్నాయి? యా చదువునా ప్లీజ్. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. చూసారా? హలో నాయన బంగారులో, చెడుతనం ఎప్పటికీ నువ్వు నోట్లో రానిద్దురా. సార్ నీకు తెలియదు సార్, వాడు ఆస్తి కొట్టేశాడు సార్ వాళ్ళు. సార్ నా కూతురు గురించి గలీజ్గా చెప్పారు సార్ వాళ్ళు మా బంధువులు సార్, వాళ్ళు నాశనం అయిపోను. ఫస్ట్ నువ్వు నాశనం అయిపోతావు. యా అక్కడ రాయబడింది చూడండి, చెడుతనము వారి నోటికి తీయగా నుండి నాలుగు కింద వాళ్ళు దాచిపెట్టిరి. చెడుతనము ఏడపెట్టినారు, నాలుగు కింద దాచిపెట్టినారు. అంటే వీళ్ళు శపించే వాళ్ళు, చెడ్డ మాట్లాడు. ఏం జరిగింది నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో. దాన్ని పోనీయక భద్రం చేసుకొనిరి, నోట దాచుకొనిరి. వద్దు నాన్న, నీకు తెలుసు దాని రిజల్ట్ ఎంత భయంకరమని తెలుసా? నీ శరీరాన్ని కాల్చేస్తుంది అదే. చూడండి నెక్స్ట్ వాక్యంలో, అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగు పాముల విషమగును. ఆ తర్వాత చూడండి, వారు ధనమును మింగివేసిరు కానీ ఇప్పుడు దానిని మరలా ఓకే తర్వాత పెట్టిన ఆయన, వారి కడుపులో నుండి దేవుడు దాన్ని వారు కట్లపాము విషమును పీల్చుదురు, నాగపాము నాలుక వారిని ఎవరిని చంపేది? పిల్లరా మీకు చేతులు లేదు చెప్తానా నేను. యేసు ప్రభు అందుకే నగ్నంగా ఏదైనా కూడా ఒకరికి చెడ్డ మాట చెప్పలే, చెప్పించలే. ఆయన చెప్పించింటే ప్రపంచమే తలకిందులైపోయింది. ఆయన ఒక్క చెడ్డ మాట అన్నవాడు కాదు. తన గడ్డం పెరుగుతాన కూడా అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు. కొంచెం కాలం తర్వాత ఆయన నామము అన్ని నామముల కంటే నీ భర్త, నేను చెప్పకూడదు కానీ నీ కాళ్ళైనా మొక్కేటట్లు చేయగలడు దేవుడు. చెప్పకూడదు ఈ మాట కానీ నీకు పచ్చిగా నేను చెప్తాను. మనం పాడు చేసుకుంటాను మన జీవితాలని వాక్యం చెప్పినట్టే చేయకుండా. ఆత్మీయ లోకంలో ఇవన్నీ నా మాటలు చాలా అవసరం పిల్లరా, దేవునికి అవసరము. అదే సమయంలో చెడ్డ మాటలు సాతానికి అవసరం నీ జీవితాన్ని పాడు చేయడానికి. ఓకే ఎనీహౌ సారీ. సో దీవించాల మనం, ఓకేనా? ఎక్కడున్నా మనం ఓకే పాయింట్కి వస్తాను నేను. సో నేను అట్లా ప్రీచ్ చేయకూడదు. ఒకవేళ ఏదన్నా ఎప్పుడన్నా పరిస్థితులు బట్టి చెప్పాల్సి వచ్చినా ఎస్ దట్స్ ఫర్ యువర్ గుడ్, మంచి కోసం, ఓకేనా? ఓకే నా పాయింట్ వేరే ఉంది పిల్లరా. ఎస్ 4:12 చదివారా? ఏప్రిల్ రాసిన పత్రిక 4:12. 13 చదవండి. ఇప్పుడు 13 చదవండి. నేను వేరే పాయింట్ మీదకి వెళ్ళాలా. దేవుని వాక్యము ఎందుకనగా మీరు విన్నప్పుడు దాన్ని స్వీకరించండి. యోబు అంటాడు కదా, నా స్వాభాభిప్రాయం కంటే నీ యొక్క వాక్యము నేను కోరదగినది అంటాడు. ఓకే 13వ వాక్యం చదువు. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనమెవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఓకే ముందు చూడండి ఆయన 12-13 వాక్యాలు మీకు చదివించాను నేను. 12లో ఏమో చదివాము, దేవుని వాక్యము సజీవమైంది, 2 అంచెలు సజీవమైంది, బలమైంది, 2 అంచెల ఖడ్గం చెప్పి 13లోకి వచ్చినప్పటికీ మరియు ఆయన దృష్టికి వాక్యం గురించి మాట్లాడి ఇక్కడ ఆయన అంటున్నాడు. అంటే ఎందుకు అట్లా? వాక్యము ఆయన ఎవరు? దేవుడు. సో వాక్యము దేవుడు ఒకటి, వాక్యము యేసు ప్రభు ఒకటి. అది నేను తేవాలా. ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి. ఈయన ముందర చూడండి, దేవుని వాక్యం ఒకటే పిల్లరా. ఈనాల మీరు చాలా ఇంపార్టెంట్, ఎందుకు వాక్యం యొక్క గుణాలు నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు ఏమేమి చేయగలడో తన వాక్యం కూడా అన్నీ చేయగలడు. దేవునికి ఎంత శక్తి ఉందో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దేవునికి ఎంత శక్తి ఉందో తన వాక్యానికి కూడా అంతే శక్తి ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏంటండి, ఏదైతే దేవుడు చేయగలడో దేవుని వాక్యం కూడా దాన్ని చేయగలదు. ఒక పాయింట్లోకి వెళ్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే మీరు దినమంతా చెప్పేటప్పుడు నిరుత్సాహపడకుండా ఇది మీకు గుర్తుండాలా, ఎందుకు వాక్యం చెప్తున్నాను నేను అని. ఇది జీవించే విధానం పిల్లరా. ఏదైతే దేవుడు చేయగలడో చెప్పండి, ఏదైతే దేవుడు చేయగలడో తన వాక్యం కూడా
అది చేయగలదు. చాలా గంభీరమైన సత్యం ఇది. ఓకేనా? జాగ్రత్తగా వింటాను. నేను ముందర చూసానండి, క్లిక్ కొడతాను నేను ఫోటో. ఓకే, మత్తయి సువార్త 8 ఒకరే తీయండి ఎవరన్నా. 8వ అధ్యాయం 8-10 వాక్యాలు. అక్కడ ఏం రాయబడిందంటే, యేసు ప్రభువు బైబిల్లో ఒకే చోట రాయబడిన పదం అది. ఆశ్చర్యపోయాడని రాయబడింది. ఎవరు? యేసు ప్రభు ఆశ్చర్యపోయాడంట. చూడండి ఇక్కడ యేసు ఈ మాట 8:8 ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. ముందు చూడండి, ఇప్పుడు నేనేం చెప్పా? దేవుడు ఏమేం చేయగలడో దేవుని వాక్యం కూడా అదే చేయగలదు. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభువు కపెర్నహూములోకి ఎంటర్ అయినప్పుడు ఒక శతాధిపతి తన దగ్గరికి కబురు పంపాడు. యేసయ్యా, నా సేవకుడు రోగంతో ఉన్నాడు, అయ్యా నువ్వు వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరచమన్నాడు. స్వస్థపరచమన్నప్పుడు వెంటనే అక్కడున్న అధికారులంతా అన్నారు, అయ్యా నువ్వు తప్పకుండా వెళ్ళు, ఆ శతాధిపతి చాలా మంచోడు, మనకు గుడి కట్టుకున్న దానికి డబ్బులు ఇచ్చి సహాయం చేసిన వ్యక్తి, అన్యుడైనా కూడా మనకు చాలా సహాయం చేశాడు అన్నప్పుడు యేసుప్రభు ఎట్లా పోయేవాడే. యేసుప్రభు అన్నాడు, పదాం వాళ్ళ ఇంటికని బయలుదేరుతున్నారు. యేసుప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? శతాధిపతి ఇంటికి. ఇప్పుడు 10వ వాక్యం చదవండి, ఏం జరిగింది? 10 చదువునాను. యేసు, ఓకే 9 పెట్టు, 9 పెడితేనే కరెక్ట్ అయ్యేది. నేను కూడా ఇది దీని ముందు సారీ ఇది ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఏమంటాను అడిగినా, నువ్వు రావద్దు, నువ్వు మాట మాత్రం పంపు. అక్కడ ఉండండి 10 ఇప్పుడు తిప్పు. ఏమంటాడో యేసుప్రభు ఏమన్నాడంట, ఈ మాట ఏంటనట్లే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నేను ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ముందు చూడండి, యేసు ప్రభుకి రమ్మన్నాడు, ఈయన వెళ్తున్నాడు, ఇప్పుడు అంటాడు రావద్దు, నువ్వు మాట మాత్రం సెలవి అన్నప్పుడు యేసు ప్రభుకి బైబిల్లో దేవుడు ఈ భూమి మీద ఉండే మనుషుల్లో ఒక మనిషిని చూసి ఆశ్చర్యపోయి, ఎందుకంటే ఇజ్రాయెల్ జనాంగం అంత చుట్టూ ఉన్నారు, ఆదాము నుంచి వింటానే ఉన్నారు దేవుని యొక్క సామర్థ్యం, దేవుని యొక్క కార్యాలు, ముఖ్యంగా అబ్రహాం నుంచి ఎంత గొప్ప దేవుడో. కానీ వీళ్ళకి అర్థమే కాలే. ఈయన ఎవరు? యేసు ప్రభు. ఆ తర్వాత శిష్యులు, వాళ్ళకు కూడా అర్థం కాలే. ఏమర్థం కాలే తెలుసా? దేవుడు, దేవుని వాక్యం ఒకటనేది అర్థం కాలే పిల్లరా. అందుకే ఆశ్చర్యపడి, ఇంత విశ్వాసము నేను ఎక్కడా చూడలేదే, ఇజ్రాయెల్ జనాంగంలో చూడలే, నా శిష్యుల్లో కూడా చూడలే. ఏంటి ఆ విశ్వాసం అంటే, నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు నీ వాక్యము ఒకటే, నువ్వు రాకుండా నీ వాక్యం చెప్పిన పని జరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు ఏం చేయగలవో నీ వాక్యం కూడా అది చేయగలదు. అదే రహస్యం ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది. నీ జీవితాన్ని చూసి దేవుడు ఆనందించాలండి, నిన్ను చూసి ఆశ్చర్యపడాలండి. ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎప్పుడు ఆ వాక్యాన్ని గౌరవించాలా. వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు పిక్చరైజ్ చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు. నీకు అవసరం లేదు దేవుడు కనపడాలా, దేవుడు కల్లోకి రాలా, దేవుడు రావాలంటే కనపడతాడు, అవన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకుంటే దేవుడు నీ చేతిలో ఉన్నట్లే. అందుకే నువ్వు చెప్పినావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అని, నువ్వు ఎవరిని విడుదల చేస్తానో నువ్వు దేవుడు వచ్చి చేయి పెడితే బాగా నో నీడ్. నీ మాట, నువ్వు జస్ట్ ఒక మాట చెప్పమంటే, అందుకే యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడు పిల్లరా. ఈరోజు మనం ఏం నేర్చుకుంటాం ముఖ్యంగా వీటి నుంచి అంటే, అక్కడ ఏం చదువుకున్నాం 4, 12, 13లో దేవుని వాక్యము సజీవం అని చెప్పి 13లో దేవునితో పోల్చాడు ఆ వాక్యాన్ని. ఎందుకంటే దేవుని వాక్యము ఒకటే. ఈరోజు నువ్వు నేను
ఎందుకు అనుక్షణం దేవుని వాక్యం చెప్పాలా? దేవుని వాక్యం చెప్తున్నప్పుడు దేవుణ్ణి విడుదల చేస్తున్నావు నువ్వు, దేవుని సామర్థ్యాన్ని విడుదల చేస్తున్నావు. దేవుడు ఆశ్చర్యపోయి సంతోషిస్తాడు నీ జీవితాన్ని బట్టి. అందుకే ఎప్పుడు దీవారాత్రులు దేవుని వాక్యాన్ని నేను ధ్యానించాను. ఈరోజు సమస్య ఏంటంటే పిల్లరా, అందుకే మనం చూసుకున్నాం 1వ కీర్తనలో దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఏంటి ధ్యానించడం తెలుసు కదా? చెప్పడం, అనుక్షణం చెప్పడం, అడుగడుగులో చెప్పడం, నడుస్తూ కూర్చుంటూ లేస్తూ రాత్రి నిద్రలో లేచిన చేసి చూడండి కొన్ని నెలలు. శుక్రవారం నేను అంటానా, నీ నోటిలో నువ్వు డబ్బుని సృష్టించవచ్చు. చాలామందికి అనుమానం వచ్చి, ఏంది బ్రదర్ వాక్యం చెప్తే ఎలా డబ్బు సృష్టించబడుతుంది నా జీవితంలో? నేను మీకు అడుగుతా, దేవుడు ఎలా బంగారాన్ని తీసుకొచ్చాడు భూమిలోకి కదా? దేవుడు ఎప్పుడైతే భూమిని కలుగమన్నాడో బంగారము కలుగును గాక అన్నాడు. అర్థమైందా? దేవుడు ఎట్లా బంగారు పెట్టాడు? ఎడన్నా కొనుక్కొచ్చి 2-3 గ్రాములు పెట్టాడా భూమిలో? భూమి నిండా బంగారు పెట్టాడు. ఎక్కడెక్కడ పెట్టాడో తవ్వుకునే వాళ్ళకి దొరుకుతుంది అది కదమ్మా. ఏ విధంగా వచ్చింది భూమిలోకి బంగారు? అదే వాక్యాన్ని నువ్వు నీ జీవితంలోకి విడుదల చేస్తే నీ జీవితంలో ఐశ్వర్యం కలిగి ఉంటావు. నువ్వు అన్నావు అనుకో, నీతిమంతులు ఇల్లు నువ్వు గొప్ప ధననిధి అన్నావు. నువ్వు అన్నావు, తండ్రి దశంభాగం ఇచ్చి నన్ను శోధించు, ఆకాశ వాక్యాలు నేను తెరుస్తానన్నావు. తండ్రి సింహములకు లేమి కలుగునేమో కానీ నీతిమంతుడు నాకు లేమి ఉండదు. నువ్వేం చేస్తానో తెలుసా? వాక్యాన్ని అంగీకరిస్తాను. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని అంగీకరిస్తావు, వాక్యం పుట్టిస్తుంది నీ జీవితంలో. శుక్రవారం చెప్పాను నేను, ఎట్లొచ్చింది వెండి బంగారు రాత్రి ఇజ్రాయెల్ జనాంగానికి? యెహోవా ఆశీర్వాదం. ఏం చేస్తాడు ఆయన. నువ్వు లెక్కలేల్సిన పనుల ఈ వ్యక్తి చెప్పినట్టే చెప్పాలి. నువ్వు శతాధిపతి ఏమన్నాడు? మా పైన చూడండి, నీ మాట సెలవిసాలు, నువ్వు రాసిన పనుల నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు మాట సెలవిస్తే చాలు, నువ్వు నోటితో ఒప్పుండే చాలు. శరీరం గురించి చూడండి అమ్మ, మీ శరీరం ఎటు నుంచి వచ్చింది? మట్టి నుంచి. దేవుడు నోటితో మట్టిని సృష్టించాడు. అదే మట్టితో మన శరీరాన్ని సృష్టించాడు. అందుకే మన కిడ్నీ ఎవరు మాట వింటుంది? వాక్యం మాట వింటుంది. మీ యొక్క బ్లడ్ వెసల్స్ వాక్యం మాట వింటాయి. శతాధిపతి మాదిరి ఉండాలి మీరు. నేను వాక్యం ఇచ్చా సాలయా, నీ వాక్యం నాకుందే సాలు, ఇంకా నేను ఆరోగ్యంలో ఉంటా ఇంక నుంచి. నీ వాక్యం నాకుందే, నేను ఐశ్వర్యంలో జీవిస్తా. నీ వాక్యం నాకుందే, నా కుటుంబం ఇంక నుంచి వడిదెల్లుతుంది తండ్రి. నీ వాక్యం నాకుంది తండ్రి. ఆశ్చర్యపోయాడు యేసుప్రభు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చూసి ఆనందించాలి యేసుప్రభు అంటే నువ్వు ఆయన ఎంత గౌరవిస్తావో ఆయన వాక్యాన్ని అంతే గౌరవించు. ఇప్పుడంతా మనం ఏం చేస్తున్నావు తెలుసా? దేవుడు కనపడు, నాకు మాట్లాడు, నన్ను ముట్టుకో, నాకు జుమ్ము అనాలా, మంచిది అవన్నీ. కానీ నీకు గిమ్ము అవసరమేలే. దేవుడు చేసే చేయని, నువ్వు దేవుని వాక్యాన్ని ధరిస్తూ ఉండు. శతాధిపతి మాదిరి దేవుడు సింహాసనాసీనుడైన దేవుడు అనాలా, భూమి మీద నా హృదయానుసారుడు నాకు దొరికాడు. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు చెప్పండి? దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానించేవాడు. నేను చెప్తున్నా, మీకు ముగిస్తాను. వాక్యం మీద కాన్ఫిడెన్స్ని పెంచండి, విశ్వాసాన్ని పెంచండి. దేవుని వాక్యాన్ని నమ్మండి. టైం పెట్టుకోండి. ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు. నేను మీకు జస్ట్ సింపుల్ రెమెడీ చెప్తున్నా. 3 నెలలు దివారాత్రులు ఆరోగ్యం గురించి, డబ్బు ఐశ్వర్యం గురించి, మీ ఆత్మీయ జీవితం గురించి, అభిషేకం గురించి ప్రతి క్షణం మాట్లాడండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. కొద్ది కష్టం, ఎందుకంటే అలవాటు వేరే ఉంది. ఇప్పుడు నువ్వు వాక్యంలో నడిస్తే ఆ శతాధిపతి మాదిరే నువ్వు ఏ దానన్నా బాగు చేసుకోవచ్చు. పరిగెట్టాల్సిన నాకు దర్శనము, అది ఇది, వాళ్ళు రాళ్ళ, వీళ్ళు చేయి పెట్టాలా, మంచిది అవన్నీ, తప్పనన్నా అవన్నీ. నేను వాళ్ళు రాంది ఏం చేస్తాను? నువ్వు